అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. యేసే నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం దగ్గరికి రండి. 9వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ 9వ అధ్యాయంలో 9వ ఆర్ గురించి మనం మాట్లాడుకుంటాం. 8 అధ్యాయాల ధ్యానం పూర్తయింది. ఈ ఆదివారం 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటాం. ఇంచుమించు 37 వచనాలు ఉన్నాయి. 37 వచనాలు ఉన్నాయి. ఈ 37 వచనాల్లో ఏముంది అని ఆల్రెడీ మీరు చదువుకొని వచ్చి ఉంటేనేమో ఓకే. ఒకవేళ మీకు పనులు, మీరు వాక్యం చదివే అంత సమయం మీకు లేని పక్షంలో అక్కడ ఏమి రాస్తుందో నేను ఒక 2 నిమిషాలు మీకు మాట్లాడి ఆ తర్వాత అంశభాగంలోనికి నేను వెళ్తాను. ఈ 9వ అధ్యాయంలో ఎప్పుడైతే 8వ అధ్యాయంలో వారు వాక్యాన్ని మొదటి రోజు విన్నారు, రెండో రోజు విన్నారు, మరలా 7 రోజుల పర్ణశాలల పండగలో కూడా వాక్యమును చదువుచూ వింటూ వచ్చారు వాళ్ళు. ఎప్పుడైతే వాక్యం వారి జీవితంలోనికి వచ్చిందో 9వ అధ్యాయం మొదటి వచనంలో వారి జీవితంలో ప్రారంభమైన మొట్టమొదటి లక్షణం ఏంటనంటే వారు ఉపవాసం ఉండటానికి నిర్ణయించుకున్నారు. 1వ వచనంలో వారు ఉపవాసం ఉండటానికంట కూడి వచ్చారంట. వారు సమకూర్పు వాక్యం విన్న వెంటనే అరే మా ఆధ్యాత్మిక జీవితాన్ని గురించిన చింత మాకు అవసరం అని అనుకున్నారు. ప్రాకారాలు కట్టబడినాయి కానీ లోపలున్న వాళ్ళ ఆర్థిక స్థితి అలాగే ఉంది, వారి కష్టం అలాగే ఉంది, వారికి వచ్చే వ్యతిరేకతలు అలాగే ఉన్నాయి, వారి శత్రువులు అలాగే ఉన్నారు, వారిలో కొందరు అనారోగ్యకరంగా ఉండొచ్చు. కానీ వాక్యం విన్నప్పుడు వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించినటువంటి చింతతో ప్రారంభమైంది. ఎలా మొదలు పెట్టారంటే ఉపవాసం ఉందాము అని అందరూ సమకూర్చబడి ఒక ప్రాంతానికి వచ్చారు. 2వ వచనంలో మీరు గమనిస్తే వాళ్ళు ఉపవాసం ఉండటంతో పాటుగా వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. వారు ప్రత్యేకంగా వాళ్ళ జీవితాన్ని ఉంచాలని వాళ్ళు మాట్లాడుకున్నారు. ప్రత్యేక జీవితం మనకు అవసరం. ఇప్పటి వరకు బ్రతికిన బ్రతుక్కను ఇక మీదట బ్రతకబోయే బ్రతుక్కి ఎంతో కొంత తేడా ఉండాలి అని వాళ్ళు ప్రత్యేకించబడ్డారంట. వాళ్ళు ఉపవాసం ఉన్నారు. పరిశుద్ధత విషయంలో ఒక నిర్ణయం తీసుకొని మన ప్రత్యేక జీవితాన్ని జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. 3వది వారు చేసిన పాపాన్ని గురించి ఒక జాము సేపు ఒప్పుకోలు మొదలుపెట్టారు. వారి పాపాన్ని బట్టి దేవుడి దగ్గర పశ్చాత్తాపడటం ప్రారంభించారు. ఎలా పశ్చాత్తాపడుతున్నారనంటే ఒక జాము సేపు పశ్చాత్తాపానికే కేటాయించారంట. ఒక జాము అనంటే మనం గంటల లెక్కల్లో మాట్లాడుకుంటే అది యూదుల యొక్క లెక్క. వాళ్ళకి 8 జాములు ఉంటాయి. అంటే 24 గంటలకి 8 జాములు అంటే ఒక జాము 3 గంటల సమయం అన్నట్టు. 3 గంటలు ఏకదాటిగా వారి జీవితంలో దేవుడు తెలియపరిచిన ప్రతి దోషాన్ని ఒప్పుకోవటానికే కేటాయించారు. మరొక 3 గంటలు దేవుని వాక్యాన్ని చదవటానికి కేటాయించారు. మీరు అర్థం చేసుకోవాలి. మొదటిగా వాళ్ళు వాక్యం విన్న తర్వాత 9వ అధ్యాయంలో వాళ్ళ జీవితంలో ప్రారంభమైంది ఉపవాసం. ఆ తర్వాత వారి జీవితంలో ప్రారంభమైంది ప్రత్యేకించబడేటటువంటి జీవితం. ఆ తర్వాత వారి జీవితంలో ప్రారంభమైన 3వ అంశం ఒప్పుకోలు. దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నాము అని అర్థమయ్యి ఒప్పుకోలు మొదలుపెట్టారు. తర్వాత వాక్యాన్ని చదవటానికి 3 గంటల టైం తీసుకున్నారు. ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నాను, వాక్యం వినటానికి ఎక్కువ టైము తీసుకోలేకపోతున్నారు కదా. వాక్యం చదవటానికి ఒక 3 గంటలు ఎప్పుడైనా టైం కేటాయించినటువంటి రోజులు అంటే ఏకదాటిగా వితౌట్ ఎనీ బ్రేక్ వాళ్ళు కంటిన్యూగా 3 గంటలు దేవుని వాక్యాన్ని చదివారు, ఒక జాము సేపు వాక్యాన్ని చదివారు అని మనం ఇక్కడ లేఖనంలో చదువుతున్నప్పుడు మీ ఆధ్యాత్మిక జీవితాలలో ఇటువంటి ప్రత్యక్షత ఒక 3 గంటలు పశ్చాత్తాపానికి, ఒక 3 గంటలు వాక్య ధ్యానానికి కేటాయించినటువంటి విధానం. చాలామందికి వాక్యం చదవటం అనేది ఆచారం, అలవాటు, మొక్కుబడి. ఈరోజు
పేపర్లో ఏదో ఒకటి తీసి ఏదో ఒకటి చదువుకొని వెళ్ళాలి అనే లక్షణం కొంతమందికి అయితే, ఖచ్చితంగా ఏదో ఒక మాట చదువుకొని వెళ్ళాలని కొంతమంది. కానీ అసలు ఏం చెప్పబడుతుంది వాక్యంలో, నేనేం అర్థం చేసుకోవాలని ఒక గదిలోనికి వెళ్ళి ఒక బైబిల్ పెట్టుకొని, పెన్ను పెట్టుకొని, పేపర్ పెట్టుకొని, దేవా నాతో మాట్లాడటం కోసం నేను వాక్యం చదువుతున్నా, కాబట్టి నాతో మాట్లాడండి అని దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం చదువుతూ ఆయన ఏం మాట్లాడారో దాన్ని పుస్తకంలో రాసుకుంటూ, రాయబడినటువంటి ప్రతి మాటను మరలా మనమే చదువుకుంటూ, ఓహో దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాడని గమనించి దాన్నే ప్రార్థనగా మార్చుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపడటమో, నిర్ణయాలు తీసుకోవటమో, లేదా దేవుణ్ణి ఆరాధించుకోవటమో ఆ పదాలను బట్టి ఈ లక్షణాలు ఒక 3 గంటల సేపు చేసిన ఒక రోజు మీ లైఫ్లో ఉంటే మంచిది. ఒకవేళ లేకపోతే ప్రయత్నం చేయండి. వాళ్ళు 3 గంటలు దేవుని వాక్యానికి సమయం కేటాయించారు. ఇక పోతే 4వ వచనంకి వచ్చేసరికి వాళ్ళందరూ కలిసి ప్రార్థనలు మొదలుపెట్టారు. దేవునికి యాజకులేమి, లేవీలేమి అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అనేది గతంలో జరిగిపోయిన దాని గురించి చెయ్యరు ఎవరు. నా మాట జాగ్రత్తగా వినండి. ఒప్పుకోలు అనేది గతంలో జరిగిన దాన్ని బట్టి చేస్తారు. కానీ ప్రార్థన అనేది ప్రస్తుతంలో ఉన్న దాని విషయమై లేదా భవిష్యత్తులో జరగబోయే దాని విషయమై చేస్తాం మనం. నా మాట అర్థం చేసుకోవాలి మీరు. ప్రార్థన ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు లేదా భవిష్యత్తులో నేను అవ్వాలనుకుంటున్నటువంటి, పొందాలనుకుంటున్నటువంటి దీవెనల కోసం చేసేటటువంటిది. గతంలో జరిగిన తప్పొప్పుల గురించి ఒప్పుకోలు చేస్తాం. గతంలో జరిగిన లేదా అనుభవించిన దేవుని మేలును బట్టి ఆరాధించటానికి ఇష్టపడతాం. వర్తమానం, భవిష్యత్తును గురించి ప్రార్థన చేయటం. ఆ తర్వాత 5వ వచనంలో మీరు గమనిస్తే 5 నుంచి 25 వచనాల వరకు ఏకదాటిగా ప్రభువుని స్తుతించటానికి, ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించటానికి తీసుకున్న టైం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు జ్ఞాపకం చేస్తా. 5 నుంచి 25 వచనాల వరకు అదే అప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక అని మొదలు పెడితే, సృష్టి ఆరంభం దగ్గర నుంచి, అబ్రహాము దగ్గర నుంచి, మోషే గారి జీవితం దగ్గర నుంచి, వాళ్ళు 40 సంవత్సరాల ప్రయాణం దగ్గర నుంచి, మరలా వాళ్ళు న్యాయాధిపతుల దగ్గర నుంచి, రాజుల దగ్గర నుంచి, లేకపోతే వాళ్ళు తప్పిదం చేసి మరలా చెరలోనికి వెళ్ళి ఆ చెరలో నుంచి విడిపించబడేదాకా ప్రతిదీ 25వ వచనం దాకా మాట్లాడుకుంటూ వస్తారు. మళ్ళీ 26వ వచనంలో అయినా మేము తిరుగుబాటు చేసిన వాళ్ళమయ్యా, మేము విధేయత చూపించలేకపోయాం, నువ్వు ఇన్ని మేలులు చేసినా అయినా కూడా మమ్మల్ని క్షమించారని చెప్పి మరలా ప్రవక్తల పుస్తకాల దగ్గరకు వచ్చి రాజుల కాలంలో ఏం జరిగింది, ఎలా వ్యతిరేకం చేస్తే మేము ఏ విధంగా శత్రువుల చేతులకు వెళ్ళామని మాట్లాడి దాదాపుగా 32 వచనాల వరకు ఇవే మాట్లాడుకుంటూ వస్తారు. ఇక చివరిగా 33వ వచనం వచ్చేసరికి రియలైజ్ అవుతారు. వాళ్ళు ఏమనవుతారు, అయ్యా ఇన్ని చేశావు, ఇంత కృపగలిగిన దేవుడు నువ్వు, అనేక మార్లు క్షమించుకుంటూ వచ్చావు, నీ కృపా సంపత్తిని బట్టి, నీ కృపను బట్టే క్షమించుకుంటూ వచ్చావు. ఈ అధ్యాయంలో ఒక 3-4 సార్లు మేము మీ మాట వినకపోయాం, వారు నీ మాట వినకపోయిరి, చెవియొగ్గకపోయిరి అని ఒక 4 సార్లు ఈ మాటలు ఉంటాయి. ఎన్నిసార్లు నువ్వు చెప్పినా, ఎన్నిసార్లు నువ్వు క్షమించినా, ఎన్నిసార్లు నువ్వు కృప చూపినా మరలా మేము అవిధేయులమై చెడిపోతూనే ఉన్నాం, నువ్వు క్షమిస్తూనే ఉన్నావు, అయినా మా జీవితాల్లో మాకు మార్పు రావట్లేదని నువ్వు గమనించి ఇదిగో ఇప్పుడు నువ్వు ఈ పని చేయటం మొదలుపెట్టావు. అక్కడ రాయబడినటువంటి పదాన్ని ఒకటి చూడండి. 33వ వచనం దగ్గరికి రండి. మా మీదకి వచ్చిన శ్రమలన్నిటినీ మేము ఒక్కసారి గమనిస్తే నీవు న్యాయస్థుడవే అని అనిపించింది మాకు. ఎందుకు? నీవు సత్యముగానే ప్రవర్తించావు మా విషయంలో. కానీ మేము ఎలాంటి వాళ్ళం? చాలాసార్లు శ్రమ వచ్చింది అని అంటే 2 ఆప్షన్స్ వస్తాయి మనకి. కష్టంలో ఉన్నాం, శ్రమలో ఉన్నామంటే 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి దేవుణ్ణి నిందించటం లేదా మనుషుల్ని నిందించటం. మిమ్మల్ని బట్టి చెడిపోయినా లేదా వాళ్ళని బట్టి మా బిడ్డలు చెడిపోయారు అని మంది మీద వేయటం, లేదా దేవుడు మమ్మల్ని ఎందుకు ఎంతగా శోధిస్తున్నాడో అని దేవుడి మీద వేయటం. ఈ 2 తప్ప పెద్ద చేసేదేమి లేదు. మనం ఏనాడు మన తప్పుల గురించి మనం చూసుకోం, ఆలోచించం. కానీ వీళ్ళు చేసిన పని ఏంటనంటే
మేము అన్ని శ్రమలన్నిటినీ కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే ఇదంతా మా దుర్మార్గమే అని. నువ్వు మాత్రం న్యాయవంతుడిగానే ఉన్నావు, మేము చేసిన దానికి మాకు ప్రతిఫలం ఇచ్చావు, నువ్వు ఈ విషయంలో సత్యంగానే ప్రవర్తించావు, నువ్వు న్యాయవంతుడివి. ఈ మనసు ఎంతమందికి రావాలా? కష్టంలో ఉన్న వాళ్ళ నోటి నుంచి దేవుడి మీద దుమ్మెత్తిపోయటానికో మంది మీద దుమ్మెత్తిపోయటానికో రెడీ అయ్యే మన మీద మనం ఎప్పుడు దుమ్ము పోసుకుంటామో అర్థం కాదు. అంటే వేరుగా అనుకోమాకండి, మళ్ళీ దుమ్ము పోసుకోవటం అంటే అసలు మనం చేసింది ఏంటి అని ఆలోచించటం అనేది చాలా తక్కువ. ఆలోచించాం. వీళ్ళకున్న రియలైజేషన్ ఏంటో తెలుసా? ఎందుకు వచ్చింది ఈ రియలైజేషన్? ఒకప్పుడు లేదే. 8వ అధ్యాయం దాకా వీళ్ళ జీవితంలో అరే గోడలు పడిపోవటానికి కారణం ఏంటి, మేము ఈ పాడు దిబ్బగా మారిపోవటానికి కారణం ఏంటని ఎప్పుడు ఆలోచించలేం. వాక్యపు వెలుగులోనికి మనుషులు ఎప్పుడైతే వస్తారో వారి జీవితంలో రియలైజేషన్ ఎంత క్లియర్గా ఉంటుందనంటే వాళ్ళు రికగ్నైజ్ అవుతారు, మేము ఈ పరిస్థితిని బట్టి ఇలా అయిపోయాము అని వాళ్ళు గుర్తించుకుంటారు. మేము ఏ స్థితిలో ఉన్నామో వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు. ఈరోజు ఇదే వాక్యాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. రికగ్నైజ్ అనేది నీ స్థితిని నువ్వు గుర్తించటం. నువ్వు ఏ పరిస్థితిలో రియలైజ్ అంటే మనిషి తను ఏ స్థితిలో ఉన్నాడో తన వాస్తవిక స్థితిని గుర్తించటం కేవలం దేవుని వాక్యపు వెలుగులో మాత్రమే సాధ్యమైంది, లేకపోతే అర్థం కాదు. నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావని నేను చెప్పాను అనుకో, నా మీద కంటు నీకు, నా మీద నీకు ఒక బాధ, నేనంటే కోపం. అది ఆ పొజిషన్లో నేనున్నా, మీ అమ్మున్నా, మీ నాన్నున్నా, మీ అన్నదమ్ములున్నా, మీ అక్క చెల్లెళ్ళున్నా, నువ్వు ఇది అని ఏలెత్తి చూపిస్తే మనకి బాగా కోపం, నేను అది కాదు అని అంటాం. మనుషుల్ని ఓట్రించొచ్చేమో, మనుషుల్ని ఎదిరించొచ్చేమో కానీ, మనుషులు నోర్లు మూపించొచ్చేమో కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి దేవుని వాక్యాన్ని వ్యతిరేకించడం మన వల్ల కాదు. దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి మనం చేసిన అన్నీ మాట్లాడుతున్నప్పుడు నోరు మూసుకొని ఒప్పుకోవటం తప్ప చేసేదేం లేదు. వాక్యం ఎప్పుడైతే వారి జీవితంతో మాట్లాడిందో వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళకి అర్థమైంది. నువ్వు సత్యవంతుడివే ప్రభువా, సత్యంగానే ప్రవర్తించావు, మేము దుర్మార్గపు స్థితిలో ఉన్నాము అని వాళ్ళ పాపాలని వాళ్ళు ఒప్పుకోవటంతో ప్రారంభించారు. 10వ అధ్యాయం 1వ వచనంతో ఈ అధ్యాయం పూర్తయింది. మేము ఒప్పుకొని ఏదో చెప్పారంట, అది 10వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుందాం. వాళ్ళు ఒప్పుకున్నారు, ఇక మా పరిస్థితి మాకు అర్థమైనప్పుడు మేము ఒప్పుకోవటం మొదలుపెట్టాము అని. ఇప్పుడు మొదటిగా ఇంతవరకు ఆలోచించండి, ఇంతవరకు ఆలోచన చేయండి. ఒక మనిషి జీవితంలోనికి వాక్యం ప్రభావితం చేస్తే అతని లైఫ్లో కనపడేటటువంటి లక్షణాలు ఇవి. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే 9వ అధ్యాయం మొత్తం చదువుతున్నప్పుడు మీరు మునుపెన్నడూ దేవుణ్ణి పొగిడే విధానంలో అందరూ మాట్లాడిన మాటలు వేరు, ఈ 9వ అధ్యాయంలో పర్టికులర్గా ప్రభువుని స్తుతించడానికి వాడిన పదాలు వేరు. చాలా అద్భుతమైనటువంటి పదకూర్పుతో దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతారు. మీరు ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించాలనుకున్నా నూతన పదాలతో ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. ఆయన చేసిన మేలుని గుర్తు తెచ్చుకుంటూ స్తుతించండి. దావీదు అలాగే చేశాడు, కంటి ముందు కనిపించిన వాటన్నిటిని పోల్చుకుంటూ వచ్చాడు. సో దేవుడిని స్తుతించటానికి ఈ కీర్తన, ఈ అధ్యాయం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మాటలు వినండి. ఒక మనిషి నిజంగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే అతనిలో ఉపవాస ప్రార్థనలు ప్రారంభమవుతాయి. అతనిలో ప్రత్యేకంగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలనే జీవితం మొదలవుతుంది. మొదలవుతుంది. పాపం విషయమై ఒప్పుకోలు ప్రారంభమైంది. వాక్యం చదువుతున్నటువంటి వ్యక్తికి వాక్యం చదవాలి, దాన్ని ధ్యానించాలి అన్న కోరిక దినదినం పెరుగుతుంది. మీకు ఇంకా మాట చెప్తున్నాను, ప్రార్థనా జీవితం డెవలప్ అవుతుంది. వాక్యం ఉన్నవాడికి ప్రార్థన జీవితం డెవలప్ అవుతుంది. వాక్యం ఉన్న వాళ్ళకి స్తుతి ఆరాధన ప్రారంభమవుతుంది. వాక్యం ఉన్న వాళ్ళకి వాళ్ళ స్థితి అర్థమవుతుంది. ఈరోజు వాక్యపు వెలుగులో వాస్తవ స్థితి అనే వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినండి. మన స్థితి ఏంటో మనం గుర్తించటం. చాలామందికి వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళకి అర్థం కాదు. వాక్యం దగ్గరికి వస్తే తప్ప. చాలామందికి షాకులు ఉంటాయి. ఎట్లాగే ఒకడు అద్దం ముందుకు పోయాడంటే ఆయన అడు చూసుకున్నాడంట ప్రశాంతంగా, ఈ అద్దం ఏంది నన్ను లావుగా చూపిస్తుంది అంటాడు. ఏమంటాడు? ఈ అద్దం నన్ను లావుగా చూపిస్తుంది, అద్దంలో ఫాల్ట్ అంటుకుంటాడంటాడు. అలాంటి వాడి దగ్గరికి మీరుంటే ఏమంటారు?
అద్దం ఫాల్ట్ కాదురా భయ్, నువ్వే లావ్ అయినావు, నువ్వే దొడ్డైనావు. ఇంకొంతమంది సెల్ ఫోన్ తీసుకొని మంచిగా సెల్ఫీ తీసుకొని కర్రీకి వచ్చినా నేంది అని అనుకుంటాం మనం. నా ఫేస్ ఏంది ఎట్టొచ్చింది అని అంటే అట్టగే ఉన్నావు నువ్వు. కెమెరా మంచిగా లేదు, మంచి కెమెరా కొనుక్కుంటే. కెమెరాలు మంచిగా ఉంటే కాదు, మనం మంచిగా ఉండాలి ఫస్ట్. ఎన్ని కెమెరాలు మారితే ఫిల్టర్లు, ఆటోమేటిక్ ఫిల్టర్లు ఉన్నాయి ఇప్పుడు కెమెరాలకి. మీరు మోసపోతున్నారు ఏంటనంటే, ఈ కంపెనీ వాడికి కూడా అర్థమైపోయింది సంజయ్. ఏమర్థమైందనంటే, ఉన్నట్టు ఫోటో దించితే ఎవడు కొండ కెమెరా అని అర్థమైపోయింది. అందుకని వాడే ఆటోమేటిక్ ఫిల్టర్స్ ఇచ్చాడు తెలుసా. మీరు ముఖం ఇట్ట పెట్టి చూడండి, అదే అన్ని మచ్చలన్నీ క్లియర్ చేసి ఇట్ట పెట్టిద్ది. నువ్వు అనుకుంటావు, అబ్బా ఈ కెమెరాలో ఎంత అందంగా కనపడుతున్నాను అనుకుంటావు. నిజం చెప్పు, నీ ఒరిజినల్ ఫేస్ నీ కరెక్ట్గా అద్దంలోకి వెళ్ళి చూసుకుంటే మనకే భయం వేసిద్ది, కానీ కెమెరా ముందుకు వెళ్తే చాలా అందంగా అనిపిస్తుంది. ఇవి సాలవనక స్నాప్చాట్లో ఫిల్టర్లు పెట్టుకొని మరలా కొత్త విధానంలో ఫోటోలు దిగడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఈ మధ్య ఇంకా ఓవర్ అయిపోయింది. మన ఫోటోలు తీసుకెళ్ళి ఏఐలో పెట్టి జర నన్ను మంచిగా చేయవా అని వాడిని అడుగుతుంటే అది ఇంకా అందంగా తయారు చేసేస్తుంటే మురిసిపోవటమే సరిపోయింది మనకి. హల్లెలూయా. ఫాల్ట్ కెమెరాలో లేదు, ఫాల్ట్ అద్దంలో ఉండదు. ఓకే, వెయిట్ మిషన్ ఎక్కి ఇదేం తప్పు చూపిస్తుంది, నేను 90 చూపిస్తుంది, నేను 80 కదా అంటే అట్ట. మిషన్లో ఫాల్ట్ కాదమ్మా, మనమే డ్రమ్ అయినాం అంతే. ఎన్ని మిషన్లు మార్చినా మన కథ అంతే ఉంది. వేరే వాళ్ళు ఎక్కితే నీకు మంచిగా చూపిస్తుంది, మరి నాకు చెడ్డగా చూపి. మిషన్ ఫాల్ట్ కాదు, మనది ఫాల్ట్. కొంతమందికి వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థం కాదు. నేనేమంటారంటే, ఈరోజు వాక్యం దగ్గరికి వస్తే నీ జీవితం ఎంత క్లియర్గా అర్థమవుతుందంటే, వాక్యాన్ని బైబిల్ ఏం చెప్పిద్దంటే, యాకోబు పత్రిక 1:23 దేవుని వాక్యం అంట అద్దం లాంటిదంట. ఒకడు తన సహజ ముఖాన్ని అద్దంలో చూసుకున్నట్లుగా దేవుని వాక్యం విన్నవాడు అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నట్లే యాజ్ ఇట్ ఈజ్ అలాగే చూపించిద్దంట. మురికుంటే మురికి చూపించిద్ది, మంచిగుంటే మంచిగా చూపించిద్ది అద్దం. దేవుని వాక్యాన్ని అద్దంతో పోల్చారు. దేవుని వాక్యం దగ్గరికి వస్తే అన్నీ అర్థమవుతాయి, అన్నీ కనపడతాయి, మనం ఏంటో తెలిసిపోతుంది. మీకు ఇంకో మాట చెప్పనా, దేవుని వాక్యం ఒక ఎక్స్రే లెక్క, స్కానింగ్ లెక్క, ఎంఆర్ఐ లెక్క. లోపల ఏముందో మన కంటికి కనపడట్లేదు, కానీ ఆ మిషన్ దగ్గరికి వెళ్తే లోపల ఉన్నటువంటి సర్వరోగాలు అర్థమవుతాయి, లోపల ఉన్న ఫాల్ట్ అర్థమవుతుంది, లోపల మనం బాగున్నామో లేదో తెలుస్తుంది. హెబ్రీ పత్రిక 4:12 రాయబడినటువంటి మాట, వాక్యము బలము గలదై శక్తి కలిగిందై, అది 2 అంచులు కలిగిన ఇటువంటి వాడిగల ఖడ్గము కంటే కూడా గొప్పదైనటువంటి ఆ వాక్యం అంట మన ప్రాణంలోనికి, ఆత్మలోనికి, ఒక రకంగా ఆడ కీళ్ళు విభాగించబడినట్టు అన్నప్పుడు మన శరీరంలోనికి అది లోతుగా వెళ్ళిపోయి అదేం చేస్తుందంటే హృదయ తలంపులను, ఆలోచనలను పరిశోధిస్తుందంట. అది వాక్యం ఎప్పుడైతే వినిపించబడుతుందో లేదా చదువుతున్నావో అది మన హృదయ తలంపుల్ని శోధించిద్దంట. అది మన ప్రాణాత్మ దేహాలను శుద్ధి చేయడానికి ప్రయత్నం చేసింది. దేవుని వాక్యం ఒక స్కానింగ్ లాగా, ఎంఆర్ఐ లాగా, దేవుని వాక్యం ఒక అద్దం లాగా. దేవుని వాక్యాన్ని 119 కీర్తన 105 ఒక లైట్ లాగా పోలుస్తాడు ఆయన. దేవా, నీ వాక్యం నా పాదాలకు దీపం అని, అది నా త్రోవలకు వెలుగిస్తుంది అని. చీకట్లో నడిచేవాడికి ఎట్లా నడుస్తున్నాము, ఎక్కడ నడుస్తున్నాము, దేని మీద కాలేస్తున్నామో తెలియకపోవచ్చు, కానీ లైట్ ఉన్నటువంటి వాడికి మాత్రం వాడి దారి వాడికి స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు తప్పించుకోగలుగుతాడు, నేను వేస్తున్న అడుగులు తప్పటడుగులా మంచి అడుగులా అని. దేవుని వాక్యం లైట్తో పోల్చబడింది. ఆ లైట్ దగ్గరికి వస్తే అన్నీ సీదా కనపడతాయి మనకి. వాక్యం దగ్గరికి వస్తే లోపల ఉన్నటువంటి లోపాలన్నీ కనపడతాయి మనకి. వాక్యం దగ్గరికి వస్తే మన బాహ్య ప్రపంచం అంతా ఉన్నట్టు చూపించగలిగిద్ది అది. మీకు ఇంకా ఒక మాట చెప్తాను, దేవుని వాక్యం ఒక GPS లాగా, నేను నడవలసినటువంటి మార్గాన్ని అది నన్ను నడిపించునని. దేవుని వాక్యం ఒక GPS లాగా. GPS మొబైల్లో ఎప్పుడైనా మీరు యూజ్ చేసిన వాళ్ళు ఉంటే లొకేషన్స్ అవి ఇవి మీరు చూసి అలవాటు ఉంటే మీకు అర్థమైంది. ఆ జీపీఎస్కి ఉన్న ఒక లక్షణం ఏంటనంటే, నువ్వు ఎక్కడున్నావో చూపించింది ఫస్ట్. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని. నువ్వు ఎక్కడున్నావో చూపించడానికి యాక్చువల్గా అది వాడారు, కానీ అంతటితో ఆగదు అది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీ డైరెక్షను, లేకపోతే నువ్వు
నీ డెస్టినేషన్ ఏదైతే పెట్టుకున్నావో అక్కడ వెళ్ళేంత వరకు కూడా అది పనిచేస్తూనే ఉంటుంది. ఒకవేళ పొరపాటున దాని డైరెక్షన్ పెట్టుకున్నావు, ఇక్కడి నుంచి నువ్వు నిజామాబాద్ పోవాలి, వెళ్తూ వెళ్తూ సడన్గా నువ్వు నర్సింగ్పల్లి వైపు తిరిగినావు అనుకో, అది మరలా చుట్టూ చెప్పిద్ది దాని డైరెక్షన్ మార్చిద్ది, ఇగో ఇంకో గలీలోకి వెళ్ళి మళ్ళీ మెయిన్ రోడ్లోకి రా, మళ్ళీ సీదా వెళ్ళిపో అని. అంటే కొన్ని రాంగ్ వేస్లోకి నువ్వు వెళ్తున్నా కూడా అది మళ్ళీ నిన్ను అలర్ట్ చేసి మళ్ళీ మంచి డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది. నువ్వు ఎక్కడున్నావో చెప్పిద్ది, ఎక్కడ దాకా వెళ్ళావో చెప్పిద్ది, ఇంకా నువ్వు వెళ్ళాల్సింది ఎంత దూరం ఉందో చెప్పిద్ది. ఒకవేళ రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నా కూడా అది మళ్ళీ నిన్ను రీడైరెక్షన్లో పెట్టడానికి, అంటే మళ్ళీ మంచి డైరెక్షన్లో పెట్టడానికి అది ప్రయత్నం చేసింది. దేవుని వాక్యం కూడా జీపీఎస్ లాగే. జీపీఎస్ అది గ్లోబల్ అయితే, ఇది గాడ్స్ పొజిషనింగ్ సిస్టమ్. దేవుళ్ళో నీ స్థితి ఎక్కడున్నావో తెలియపరిచింది. లేదా నేను ఇంకో మాట అంటున్నాను, గాడ్స్ పర్ఫెక్ట్ స్క్రిప్చర్. దేవుని వాక్యం అంటే అది మన జీవితాన్ని కరెక్ట్గా చూపించే ఒక కొలబద్దలాగా అది పర్ఫెక్షన్ ఇచ్చింది మనకి. నేను మీ అందరితో ప్రేమతో ఈ మాట చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటేనే మన జీవితాలన్నీ బాగా అర్థమవుతాయి, లేకపోతే అర్థం కాదు. సో ఈరోజు వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. మనకి మన స్థితి ఎలా ఉందో, పోనీ మీ అందరితో ఈ మాట అంటున్నాను, మీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో ఎప్పుడైనా మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇన్నిసార్లు వాక్యాలు వింటున్నారు, ఇన్నిసార్లు వాక్యాలు చదువుతున్నప్పుడు ప్రతిసారి దేవుడు మీతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తే మీ పొజిషన్ ఏ స్థితిలో ఉందో మీరు తెలుసుకోవాలి. చాలామందికి వారు ఏ పొజిషన్లో ఉన్నారో తెలియదు. నేను చెప్తున్నాను కదా, మంచిగానే ఉన్నామని అనుకుంటాం, కానీ మనకు అర్థం కాదు. మీరు కావాలంటే ప్రకటన గ్రంథం దగ్గరికి రండి, 3వ అధ్యాయం చూడండి, 17వ వచనం చదవండి. లవదోకియ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ, మీరు చల్లగా లేరు, అలా అని వెచ్చగా లేరు, మీరు నులివెచ్చగా బ్రతుకుతున్నారు అని చెప్పి 17వ వచనంలో ఒక మాట ఉంది, చదువుతారా? నీవు దౌర్భాగ్యుడివై, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడును, గుడ్డివాడివి, దిగంబరుడువై ఉన్నావన్న సంగతి నువ్వు ఎరుగక, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేం కొదువ లేదని నువ్వేం చేస్తున్నావు? చెప్పుకుంటున్నావు. మనం చెప్పుకోవటానికే సరిపోయాం. నేను బాగానే ఉన్నాను, ఆత్మీయంగా బాగానే ఉన్నాను, ఆత్మీయంగా ఇంకా బ్రతికే ఉన్నాను, ఇంకా దేవుని బిడ్డగానే ఉన్నాను అని మనం చెప్పుకుంటున్నాం. కానీ మనం ఎరగని స్థితి ఏంటనంటే ఇంకా గుడ్డోళ్ళమని, దిగంబరులమని, దౌర్భాగ్యులమని, దరిద్రులమై ఉన్నామన్న సంగతి ఎరుగకనే మనం మంచిగా ఉన్నామని చెప్పుకుంటున్నామంట. చెప్పుకోవటానికి ఏముంది? ఆత్మీయంగా బాగున్నావా అని అడిగేవాళ్ళే లేరు ఈ రోజుల్లో. హలో, వింటున్నారా? ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని కలిస్తే మంచిగున్నావా అని అనేవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నావా అని అడిగేటోళ్ళు తప్ప ఆత్మీయంగా బాగున్నావా అని అడిగేటోళ్ళు అస్సలు లేరు. ఒక క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుని కూడా అడగడు, ఒక సేవకుడు ఇంకొక విశ్వాసిని అడగడు. ఎందుకో తెలియదు కానీ ఈ పదం రాదు. ఆత్మీయంగా మంచిగున్నావా లేదా, ప్రార్థన చేసుకుంటున్నావా లేదా, వాక్యం చదువుతున్నావా లేదా, నువ్వు మందిరానికి వస్తున్నావా లేదా, నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటున్నావా లేదా అని ఆత్మీయ జీవితాన్ని గురించి చర్చించుకునేటటువంటి పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితులు ఉంటే బాగుండు, మనల్ని అడిగేవాళ్ళు లేరు. మనం ఎరుగకనే మనం అనుకుంటున్నాం మనం బాగానే ఉన్నాము అని. మనం బాగానే ఉన్నామని వీళ్ళు మాత్రమే కాదు, మీకు హోషియా గ్రంథం దగ్గరికి మీరు రండి, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 8వ వచనం 9వ వచనం 7వ అధ్యాయం చదువుతారా? హోషియా కంట అన్యజనులు తన బలాన్ని తినేశారు, లాగేసుకున్నారు అని కానీ, తన నెత్తి మీదకి నెరిసిన వెంట్రుకలు వచ్చినాయి అన్న సంగతి కానీ అతడు ఎరుగలేదు అని రాస్తుంటుంది. చదువుతారా? హోషియా గ్రంథం 7వ అధ్యాయం 8, 9 వచనాలు. అన్యజనులతో కలిసిపోయాడు, ఎవరునూ త్రిప్పివేయని అప్పం వంటి వాడయ్యాడు. అన్యులు అతని బలాన్ని మింగివేసినను అది అతనికి తెలియకపోయేను అని రాసుంటుంది. అతనికి అర్థం కాదు ఏంటనంటే, అన్యులు అతని బలాన్ని మింగేశారని, అతడు ఎవడూ తిప్పని అప్పంలాగా మాడిపోతున్నాడని, అతని జీవితంలో నెరసిన వెంట్రుకలు వచ్చినాయి అని అతనికి ఏం చేయలేదంట, అర్థం కాలేదంట.
మీకు సంసోను గురించి ఒక మాట జ్ఞాపకం చేయాలి. అతన్ని యెహోవా ఎడబాసినన్న సంగతి అతడికి ఎరుగకే అతడు మరింతగా లేచి వాళ్ళ మీద యుద్ధం చేద్దామన్నట్లు మాట్లాడుకుంటాడు. వీళ్ళందరికీ మేము బాగానే ఉన్నాం, మేము బలంగానే ఉన్నాం, మేము ఆరోగ్యంగానే ఉన్నాం, ఆధ్యాత్మికంగా మేమేం పడిపోలేదు అని అనుకుంటున్నారు. కానీ హోషియాకైనా, ప్రకటన గ్రంథంలో ఉన్న లవోదికీయ సంఘానికైనా, సంసోనుకైనా వాళ్ళు పడిపోయారన్న సంగతి ఆ టయానికి వాళ్ళకి ఇంకా అర్థం కాల. దేవుడు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్న సంగతి తెలియట్లా. కనీసం సౌలు కన్నా అర్థమైంది. అతన్ని యెహోవా ఆత్మ విడిచి ఒక దురాత్మ వచ్చి అతన్ని పట్టి పీడిస్తుందన్న సంగతి అతనికి అర్థమైంది. అందుకే దేవుడి దగ్గర ప్రార్థన చేయటం ఆపేసేసి సమూయేలు దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. అయ్యా, ఆయన నాతో మాట్లాడు, ఇంకా నువ్వన్నా చెప్పు అని అడిగేవాడు. సమూయేలు గారు కూడా చనిపోయిన తర్వాత పాస్టర్ గారు లేరు, దేవుడు నాతో మాట్లాడు, నాతో కళల ద్వారా మాట్లాడు, నాతో ఊరిము తుమ్మిము ద్వారా కూడా మాట్లాడు, దర్శనం ఇవ్వట్లేదు. కాబట్టి కర్ణపిశాచి దగ్గర కన్నా వెళ్ళి సమూయేలు గారిని పైకి లేపి ఆ నీతిమంతుడు నన్ను బ్రతిలాడుకుంటే దేవుని చిత్తం నాకు అర్థమైద్ది అని అనుకొని తనకొక క్లారిటీ ఉంది. కానీ సంసోన్కి క్లారిటీ లేదు. ఇంకా అభిషేకం తనలో ఉంది, ఇంకా నేను బలంగానే ఉన్నాను అని అనుకొని పైకి లేచాడంట యుద్ధం చేయటానికి. యెహోవా ఆల్రెడీ అతన్ని ఎడబాసెను. చాలామంది ఎంత ఘనంగా చెప్పుకుంటారనంటే దేవుడు ఇట్లాంటి వ్యక్తుల్ని తిట్టినట్లుగా బైబిల్లో రాస్తుంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం దగ్గర నుంచి మీరు చూస్తే దానికి ముందు ప్రభు అంటారు, అరే నేను నిన్ను శ్రేష్టమైన ద్రాక్షావల్లిలాగా విత్తాను కదా, నువ్వెందుకు ఇట్లా చెడిపోయావు, కాని ఫలాలు ఎందుకు ఫలిస్తున్నావు అని 21వ వచనం నుంచి మాట్లాడితే ఈ 23వ వచనంలో వాళ్ళనే మాట చూడండి. వాళ్ళనే మాట, లేదా 21 నుంచి చదువుదాం, మీకు అర్థమవుతుంది. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటాను, కేవలం నిక్కమైన విత్తనములను చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమయ్యావు. నీవు క్షౌరముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుతుంది అని దేవుడే చెప్తుంటే వీళ్ళేమంటారు తెలుసా? 23వ వచనంలో, నేను అపవిత్రత నొందిన దానను, ఇటు చూడండి, నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించి పోవు దానను కాను అని నీవు ఎట్లు అనుకుంటావు? నువ్వు అసలు ఎలా అనుకుంటున్నావు? ఎందుకు ఈ మాట అన్నాడంటే, చేసే పనులు ఎలాగున్నాయనంటే, లోయలో నీ మార్గాలను చూడు ఒకసారి, నీవు చేసిన దాన్ని తెలుసుకో. నీవు త్రోవలో ఇటు అటు తిరుగులాడుచు వడిగల ఒంటెవు, అరణ్యానికి అలవాటు పడిన గాడిదవు. అది దాని కామాతురతను బట్టి గాలి పీల్చుకుంటుంది, కలుసుకున్నప్పుడు దాన్ని త్రిప్పగలవాడెవడూ లేడు. దాని వెదుకు గాడిదలలో ఏదియు అలసి ఉండదు, దాని మాసములో అది కనబడును. జాగ్రత్త పడి నీ పాదాలకు చెప్పులు ఇప్పుడన్నా తొడుక్కో, నీ గొంతుకు దప్పిగొనుకుండునట్లు జాగ్రత్త పడు అని నేను చెప్పినను. నీవు ఆ మాట వ్యర్థము, వినను, అన్యజనులను మోహించితివి, వారి వెంబడి పోదునని చెప్పుచు. దొరికిన దొంగ సిగ్గుపడినట్లుగా ఇశ్రాయేలు కుటుంబాలకు ఇప్పుడు సిగ్గు కలుగుతుంది అని. ఇప్పుడు నా వైపు చూడండి, ఈ పదాలు వినండి. ఇది మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఇర్మియా గ్రంథంలో ఈ పదాలు, నేను ఆల్రెడీ నీతో చెప్తున్నాను, నువ్వు జాతిహీనపు విత్తనాలను ఇస్తున్నావు నీ లైఫ్లో నుంచి, నీ మరకలు నాకు కనపడుతున్నాయి అని దేవుడే చెప్తున్నా కూడా వీళ్ళు అంటున్నారు నేను అపవిత్రత నొందిన దానను కాను అని. మీకు తెలుసా, 1 యోహానులో నేను ఒకవేళ వెలుగులో ఉన్నాను అని చెప్పుకుంటూ వెలుగు సంబంధిగా నడవకపోతే అబద్ధికులం అయిపోతామంట. లైక్ నాలో పాపం లేదు, నేను అందరితో సమాధానంగానే ఉన్నాను, నేను నా సహోదరుని ప్రేమిస్తున్నాను అని మనం చెప్పుకుంటే అంట మనం అబద్ధికులం అవుతామంట. మనలో పాపం నిలిచి ఉంటుందంట. ఒప్పుకున్న క్షమాపణ ఉంది, కానీ ఒప్పుకోకపోతే భ్రష్టులం అయిపోతాం. నా మాట మీరు అర్థం చేసుకోనండి. లోపలే పెట్టుకుంటే బరువు అయిపోతుంది, అది కనీసం కక్కేస్తే బయటికి వెళ్ళిపోతుంది. అంతే పెట్టుకున్నామనుకో మిగతా ఆర్గాన్స్ని కూడా ఖరాబ్ చేస్తుంది. పాపాన్ని ఒప్పుకునే విషయంలో అస్సలు సిగ్గుపడకూడదు. పాపం చేసేటప్పుడు లేని సిగ్గు పాపం ఒప్పుకునేటప్పుడు రాకూడదు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి సంసిద్ధంగా ఉండాలి మనం ఆ విషయంలో. మరలా నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను, అపవిత్రత నొందిన దానను కాను అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటాడు, నీ మార్గాలను ఒకసారి చూడు,
నువ్వు ఒకసారి తెలుసుకో, నీ పరిస్థితులు ఎలా ఉందో దాన్ని పరీక్షించి తెలుసుకో. ఒక్కసారి మనల్ని మనం జాగ్రత్తగా తొంగి చూసుకుంటే మనం నిజంగా అపవిత్రతలో ఉన్నామా కాదా అనేది మనకు అర్థమవుతుంది. చాలామందికి తెలియట్లా, వాళ్ళు ఎరుగకే మేము బాగున్నాం అనుకుంటున్నారు, మేము మంచిగానే ఉన్నాం అనుకుంటున్నారు. ఒక ఆయన ఎంత క్లియర్గా ప్రేయర్ చేస్తాడో చెప్తాను వినండి. లోకాసు వార్త 18వ అధ్యాయం, అక్కడ ఒక పరిసయ్యుడు సుంకరి ప్రార్థన ఉంది, మీకు తెలుసు అది. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? అయ్యా, నేను దొంగతనాలు చేయను, వీళ్ళకి వ్యభిచారం చేయను, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, అయ్యా నేను దశంభాగం విషయంలో నమ్మకంగా ఉంటాను, నేను వీళ్ళలాగా తప్పులు చేయను, నేను ఆధ్యాత్మికంగా చాలా బాగున్నాను అని చెప్తుంటే ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఎవరైతే వాడి స్థితిని ఎరిగి పశ్చాత్తాపడుతున్నాడో వాడిని దేవుడు నీతిమంతుడిగా మార్చాడు, అతని ప్రార్థన దేవుడు అంగీకరించాడని. అతని ప్రార్థన అంగీకరించలేదు, అతడు నీతిమంతుడు కాదు అని దేవుడు డిక్లేర్. స్వనీతిని చెప్పుకునేవాడు నీతిమంతుడు ఎప్పటికీ కాలేడు. హల్లెలూయా. ఇటు చూడండి. స్వనీతిని చెప్పుకునేది కాదు, స్వనీతి అనేది చెప్పుకునేది కాదు, ప్రవర్తించేది అది. నేను నీతిమంతుడిని అని చెప్పుకోవటంలో ఇంత పని. నీతిగా బ్రతకటానికి జిందగీ సరిపోద్దు మనకి, జీవిత కాలం అంతా దాన్ని కాపాడుకుంటే తప్ప అది సెట్ అవ్వదు. ఇక్కడ రాయబడినటువంటి పదాలు మీకు 15వ అధ్యాయం మత్తయి సువార్తలో మీరు గమనించినా కూడా, ఇగో వారి పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి, నన్ను ఘనపరుస్తున్నాయి, కానీ వారి హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి అని అంటారు ఆయన. కొంతమంది వచ్చి అన్నారంట, దేవా నీ నామాన మేము దయ్యాలు వెళ్ళగొడుతున్నాం, మేము అద్భుతాలకు చేస్తున్నాం, చచ్చిన వారిని లేపుతున్నాం అని చెప్తుంటే ప్రభు అంటారు, అసలు మీరెవరో నాకు తెలియదని. దాని అర్థం ఏంటో తెలుసా? మీరేమో మేము బాగున్నాము, మేము మంచి సేవ చేస్తున్నాము, మేము మంచిగా ఉన్నాము, మేము ఆధ్యాత్మికంగా బాగున్నాము అని అనుకుంటున్నాము, కానీ మీరు నాకు చాలా దూరంగా ఉన్నారు, మీ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి, మీరెవరో నాకు అసలు తెలియదు, మీరు అసలు నీతిమంతులే కారు అని ఈ 3 ఉపమానాల్లో మనకు కనిపిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మన స్థితి ఎలా ఉందో మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఉంది. మీకు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనంలో సేమ్ ఇదే మాట రాస్తుంటుంది. ఏమన్నా తెలుసా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని. 5వ వచనం చదువుతారా? 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. ఎవరైనా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అని మిమ్మల్ని మీరే చూచుకోనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. మీరు భ్రష్టులు కాకపోతే మీ గురించి మీకే అర్థమవుతుంది అని. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మాట ప్రకారంగా మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు ఇది. మన స్థితి ఏంటో తెలుసుకోవటం కోసం చేసే పని. 11:28లో అక్కడ మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి అన్న మాట 1 కొరింథీ 11:28 కూడా చూడండి. తన్ను తాను పరీక్షించుకొనవలెను, తనకు తానే పరీక్ష పెట్టుకోవాలి. ఎలాంటి పరీక్ష పెట్టుకోవాలో నేను చెప్తాను, చదువుతారు అది కూడా. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెనని అలాగు చేసి అప్పుడు విమర్శలోనికి రాము. మనం విమర్శలోనికి ఎప్పుడు రాకుండా ఉంటామనంటే మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు, మనల గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు. సరే, ఇప్పుడు చూడండి వాక్యాన్ని, ఆ అక్షరాలను అలా పెట్టుకోనండి, ఈ ఎగ్జాంపుల్స్ వినండి, అర్థమైతే ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎప్పుడైనా మీ శరీరంలో ఒక రోగం ఉంది, వ్యాధి ఉంది అని అంటే 2 రకాలుగా అర్థమవుతుంది. ఒకటి, ఆ వ్యాధి తాలూకు సిమ్టమ్స్, లక్షణాలు నీ శరీరం నీకు చూపించినప్పుడు. 2, వ్యాధి తాలూకు సిమ్టమ్స్ నీకు కనపడకపోయినా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని పరీక్షలు ఎక్స్టర్నల్గా కొన్ని బయాప్సీస్ ఉంటాయి, అవి చేసుకున్నావు అనుకో, ఆ టెస్టుల ద్వారా కొన్ని రోగాలు నీకు నిర్ధారణ అవుతాయి. లక్షణం కనపడదు కానీ టెస్ట్లో కొన్ని అర్థమైపోతాయి.
ఈ రెండు పద్ధతుల ద్వారా నీ శరీరం యొక్క కండిషను, నీ ఆరోగ్యం కండిషను ఎలా ఉందో అర్థమైపోయింది. సిమ్టమ్స్ ఎలా ఉంటాయనంటే, ఇప్పుడు జాగ్రత్త విని, మీకు ఒక లివర్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, నీకు కామెర్లు అవుతాయి, కంటిన్యూగా జ్వరం ఉంటుంది, వెయిట్ లాస్ అయిపోతూ ఉంటావు, బరువు తగ్గిపోతూ ఉంటావు, ఎందుకో అర్థం కాదు, అలసట ఉంటుంది. ఈ లక్షణాలు వస్తున్నప్పుడు జాండీస్ అంటే పసిరికలు అవుతున్నాయి నీకు అని అర్థమవుతున్నప్పుడు లివర్ టెస్ట్ చేయించుకోవటం మంచిది. అంటే దానికి ఏదో ప్రాబ్లం అయింది, అందుకే నీకు ఒళ్ళంతా పచ్చగా అయిపోతున్నావు, అర్థమవుతుందన్నమాట. ఒకవేళ కిడ్నీకి ప్రాబ్లం అయిందనుకో, ఆ కిడ్నీకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అంటే యూరిన్కి మంట రావటమో, లేకపోతే కాళ్ళు చేతులు ముఖం వాసిపోవటమో, లేకపోతే తరచుగా జ్వరం రావటమో స్టార్ట్ అవుతుంది. చిన్నదానికి కూడా వణికిపోవటమో స్టార్ట్ అయింది. ఒకవేళ నీకు హార్ట్కి సంబంధించే ప్రాబ్లం ఉందనుకో, నీ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా నీకు ముందు నుంచే ప్రాబ్లం తెలియపరుస్తూ ఉంటుంది, చేయి గుంజుతూ ఉంటుంది, ఈ లెఫ్ట్ భాగం అంతా నొప్పి వస్తూ ఉంటుంది. నీకు చెప్పిద్ది అది ముందుగానే. మన బాడీ మంచిగా తయారు చేయబడింది, సిమ్టమ్స్ని ముందుగా చెప్పిద్ది, తెలియపరిచిద్ది. ఇవి అర్థం కాలేదు అనుకుందాం. ఒకవేళ నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, అనుకోకుండా కొన్ని టెస్టులు చేయాల్సి వచ్చింది, ఆ టెస్టుల్లో నీ హార్ట్ ఎలా ఉందో తెలిసిపోయింది. ఈసీజీ తీస్తే, బ్లడ్ టెస్టులు చేస్తే కొన్ని రోగాలు అర్థమైపోతూ ఉంటాయి, సో యూరిన్ టెస్ట్ చేస్తే కొన్ని అర్థమవుతూ ఉంటాయి. నేనేమంటానంటే, ఈ రెండు పద్ధతుల ద్వారా నీ టెంపరేచర్ ఎంత ఉందో థర్మామీటర్ పెట్టి చూసినట్టుగా, నీ బీపీ ఎట్లా ఉందో అనేది బీపీ మిషన్ పెట్టి చూసినట్లుగా, నీ పరిస్థితి కొన్ని పరికరాల ద్వారా అర్థమైంది, లేదా నీ యొక్క శరీరం అన్న చెప్పింది. ఇప్పుడు దీన్ని బట్టి నేను ఒక మాట అంటున్నాను, బాడీ ఏమో చెప్పిద్ది నీ ఆరోగ్యం ఎట్లా ఉందో, లేదా కొన్ని మిషనరీలు ఉన్నాయి. బట్ నేనేమంటానంటే, నీ స్పిరిచువల్ లైఫ్ ఎలాగుందో, నీ ఆధ్యాత్మిక ఆరోగ్యం ఎలాగుందో కొన్ని సిమ్టమ్స్ కూడా నీకు తెలిసిపోతూ ఉంటాయి. నీకు అర్థమవుతాయి అవి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలిసిద్ది. మనల్ని మనం పరీక్షించుకోవటం అనంటే ఒక క్వశ్చనైర్ రెడీ చేసుకోవాలి, కొన్ని ప్రశ్నలు రెడీ చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఏంటా ప్రశ్నలు, ఏంటా సిమ్టమ్స్ అనంటే, నీ ప్రార్థనా జీవితం అనుకోకుండా తగ్గిపోవటం నువ్వు గమనిస్తావు. ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే, ప్రేయర్ చేసుకోలేవు. నువ్వు ప్రేయర్ చేసుకున్నా ఇక్కడ నెమ్మది అనిపించదు, ఏదో మోకరిస్తావు కానీ మనసు సంతోషంగా ఉండదు, ఆత్మ సంతోషంగా ఉండదు. నువ్వు దేవుడికి దూరం అవుతున్నావు అనంటే వచ్చే మొట్టమొదటి సిమ్టమ్ ఏంటంటే, అసలు దేవుడితో మాట్లాడవు. ఫస్ట్ వాడు చేసే దాడి ఏంటనంటే, ఖచ్చితంగా నీ ప్రేయర్ లైఫ్ చిన్నగా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే మీ లైఫ్లో ఎప్పుడూ ఒకరిని పెట్టుకోనండి. మీ డోర్ తట్టినట్టు మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని తట్టి, ప్రేయర్ చేసుకుంటున్నావా లేదా అని అడిగేటోడిని ఒక్కడిని పెట్టుకోండి మీ లైఫ్లో. నేను సుమనన్న దగ్గరికి, రాజన్న దగ్గరికి వెళ్ళి ఇదే మాట అడిగినా. ఇదే మాట అడిగిన, అన్న నాకు చిన్న సహాయం చేయండి అన్న. వాళ్ళిద్దరితో ఏం సహాయం? మోషే పాస్టర్ గారితో కూడా ఇదే చెప్పిన. ఏం సహాయం నాకు, ఎందుకు ఇంతమందికి చెప్పుకోవటం అనంటే, నేను చెప్పింది ఏంటంటే, నాకు కనీసం 15 రోజులకోసారో నెలకు ఒకసారో నాకు ఫోన్ చేయండి అన్న, నేను ప్రేయర్ చేసుకుంటున్నానా లేదా, సేవ ఎట్లా ఉందో, లేకపోతే నేను ఎట్లున్నాను, ఇట్లాంటి ఆత్మీయ జీవితాల గురించి కొన్ని జస్ట్ అడగండి అన్న. నన్ను వాక్యం చదువుతున్నానో లేదో అడగండి, ప్రేయర్ చేసుకుంటున్నానో లేదో అడగండి అని నేను ఒక 3 నాయకులుగా పెట్టుకున్నా. ఫోన్ చేస్తారు, మోషన్న ఫోన్ చేస్తారు, లేకపోతే సుమనన్న ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. సో నేనేమంటానంటే, మిమ్మల్ని అడిగేవాళ్ళు ఒకళ్ళు ఉంటే ప్రేయర్ లైఫ్ గురించి కనీసం ఆలోచన చేస్తారు. ఇప్పుడు మీరు ఈ మాట చెప్తున్నప్పుడు మీ ప్రేయర్ లైఫ్ని ఆలోచన చేయండి. ప్రేయర్ చేసుకుంటున్నారు, అసలు ప్రార్థన ఫలవంతంగా జరుగుతుందా మీకు? ప్రేయర్ లైఫ్ ఎప్పుడైనా తగ్గిపోతుంది అని అంటే మాత్రం ఇది ఫస్ట్ సిమ్టమ్గా గుర్తుపెట్టుకోనండి. రెండోది, వాక్యం చదవటంలో నిర్లక్ష్యం స్టార్ట్ అవుతుంది. తర్వాత చదువుకుందాం, రేపు చదువుకుందాం, ఎల్లుండి చదువుకుందాం, శనివారం చదువుకుందాం. సేవకులకు కూడా ఈ రోజుల్లో ఎట్లుందో తెలుసా, వాక్యం బ్రతకటం కోసం చదవరు, బోధించడం కోసమే చదువుతున్నారు. ఈ మధ్య ప్రసంగం చేయటం కోసం వాక్యం చదువుతున్నారు. దీనికి మించిన దౌర్భాగ్యం, దీనికి మించినటువంటి ఇబ్బందికరమైన విషయం ఇంకోటి ఉండదు. మనం బ్రతకటం కోసం చదవాలి, తర్వాత ఇంకొకరిని బ్రతికించడం కోసం బోధించాలి. కానీ శనివారం వస్తేనే వాక్యం, లేకపోతే మధ్యలో వాక్యం లేదు. మన డైలీ బ్రెడ్ లేదు, డైలీ చదువుకునేది లేదు, ఆత్మక ఆహారం ప్రతిరోజు లేదు, సేవకుల దగ్గర నుంచి కూర్చొని వినేదాకా. ఓ యేసు నామములో మన ఆత్మీయ స్థితిని గురించి పరీక్షించుకుందుము గాక. హల్లెలూయా. ఎరుగకే తెలియకుండా జరిగిపోతున్న, డిఫాల్ట్గా జరుగుతున్న కొన్ని విషయాలు ఇవి.
మనకు అర్థం కావట్లా. సిమ్టమ్స్ గమనించండి దయచేసి. వాక్యం తర్వాత చదువుదాము అని నీ శరీరం, నీ బుర్ర చెబుతుందంటే నీ ఆత్మీయ జీవితం ఎక్కడో అనారోగ్యానికి గురవుతుంది అని. దాన్ని సెట్ చేయాలి వెంటనే, లేకపోతే అలవాటు పడిపోయింది బాడీ. ఆధ్యాత్మిక జీవితం చతికిల పడుతుంది. అస్సలు సమస్య లేదు, ఓపికన్నా లేకపోయినా బైబిల్ తెరవండి. కళ్ళు నిద్ర ఇట్లా మీదకు వస్తున్నా కూడా ఓపెన్ చేసి ఉంచండి. నీ బ్రెయిన్కి చెప్పండి, నేను ఖచ్చితంగా వాక్యం చదివే పడుకోవాలని. అర్థమై చదువుతారో అర్థం కాకుండా చదువుతారో నిద్ర ఏదో ఒకటి చేయండి. లేదా ఒక గంట ముందో లేకపోతే ఎర్లీ మార్నింగో నీ షెడ్యూల్ని అర్థం చేసుకుంటూ వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. రెండోది, మీకు ఆ విషయం జరిగిన తర్వాత చర్చి విషయంలో మీ యొక్క పార్టిసిపేషన్ కూడా నిదానంగా తగ్గిపోతూ ఉంటుంది. సందేహమే లేదు. చర్చికి రావాలి అని అంటే మీ యొక్క ఇంట్రెస్ట్ రోజు రోజుకి తగ్గిద్ది. ఎందుకు తగ్గిద్ది అని అంటే ఆధ్యాత్మిక లోటు మనిషి జీవితంలోకి నేను చెప్తున్నా కదా ఇందాక ప్రకటన గ్రంథంలో, మేము బాగానే ఉన్నామని వాళ్ళు చెప్పుకొందురు, నేను అసలు అపవిత్రమైన దానిని కాను అని చెప్పుకుంటుందంట. యెహోవా నన్ను ఇంకా నాతోనే ఉన్నాడు అని సంసోను అనుకుంటున్నాడంట. వీళ్ళందరికీ తెలియదు ఏంటంటే వీరి ఆధ్యాత్మిక జీవితం పడిపోతుంది అన్న సంగతి. ప్రభు దాన్ని తిడుతూ మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో చర్చి పార్టిసిపేషన్, వారానికి ఒకసారి వచ్చేటటువంటిది, నియామక కూడికల్లో పాల్గొనేటటువంటి విషయాలు చిన్న చిన్న కారణాలను బట్టి ఆపేస్తాం. చావు జరిగింది, రాలేకపోయాం, పెద్ద రీజన్ అది, పెద్ద రీజను, చాలా పెద్ద రీజన్ అది. సో ఏదో ఆరోగ్యం బాగాలేదు, రాలేకపోయాం, అది పెద్ద రీజన్. మనకి జ్వరం వచ్చినా ఇంకోటి వచ్చినా దేవుని మందిరానికి ఓపికన్నా లేకపోయినా వచ్చేటటువంటి విధానం చాలామందిలో కొదువవుతున్నటువంటి పరిస్థితులు. చిన్న చిన్న కారణాలు చెప్పి ఆగిపోతున్నారు. నువ్వు 100 కారణాలు చెప్పు, మందిరానికి నీ పార్టిసిపేషన్ తగ్గిపోతుంది అని అంటే నీ ఆత్మీయ జీవితాన్ని గురించి కొంచెం ఆలోచించాలా. మూడోది, ఆరాధనలో ఆనందించలేం మనం. ఆరాధన మీన్స్ పాటలు పాడేటప్పుడు, మందిరంలో పనిచేసేటప్పుడు, లేదా స్తుతించేటప్పుడు, దేవుణ్ణి గణపరిచేటప్పుడు, లేకపోతే వాక్యం, ఇదంతా ఆరాధనకు సంబంధించిన విషయం. దేవుణ్ణి గౌరవించి చేసే పనులు ఇవన్నీ. లేకపోతే ఇన్ని గంటలు మీరు ఎవరిని బట్టి కూర్చుంటారు? మేము ఇంపుగా చెప్తున్నామని కూర్చోలేరు, మేము తీయటి మాటలు మాట్లాడుతున్నామని కూర్చోరు. మిమ్మల్ని తిట్టడానికి కొన్నిసార్లు ఈ పదాలు వాడుతున్నా కూడా మీరు అలాగే కూర్చోటానికి కారణం మా మీద ఉన్న గౌరవం కాదు. మీరు దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి ఆయన్ని గౌరవిస్తూ చేసే ఈ పని ఆరాధన అవుతుంది. సో ఈ ఆరాధన ఆనందించలేనిదిగా ఉంటుంది. తీసుకోలేం ప్రతి మాటని, చేమలు పాములు బారినట్టే ఉంటుంది మనకి. ఎంత తొందరగా వాక్యం అయిపోతే అంత తొందరగా వెళ్ళిపోదామా అనిపించింది మీకు. దేవుళ్ళో ఆనందించలేని స్థితి మీకు స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకో మాట చెప్తున్నాను, దేవుణ్ణి కానీ మనుషుల్ని కానీ ప్రేమించటం తగ్గిపోద్ది. విశ్వాసుల్లోనంట అంత్యదిన కాలంలో ప్రేమ చల్లారిపోతుంది అన్న మాట. ఆధ్యాత్మిక జీవిత లోటు ఏంటంటే ప్రేమించలేం మన పక్కనున్న వాళ్ళని, కనీసం పక్కనున్న వాళ్ళని, దేవుణ్ణి మనం ప్రేమించటం తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళతో మనం సరిగ్గా ప్రేమగా మెదలలేం, సమాధానంగా ఉండలేం, వాళ్ళకి సహాయం చేయటానికి మనసు రాదు, వాళ్ళకి కనికరంతో చూడటం చేత కాదు. ప్రేమ తగ్గిపోతున్నప్పుడు అర్థం చేసుకోవాలి, నేనేదో ఆధ్యాత్మిక రోగంతో బాధపడుతున్నానని. మీకు ఇంకో మాట చెప్తున్నాను, ఆధ్యాత్మిక ఫలాలు కనపడవు ఇంక వాళ్ళల్లో. ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఈ 9 ఆత్మఫలాలు ఆ వ్యక్తిలో కొదువుగా ఉంటాయి, కనపడవు. ప్రేమ ఉండదు ఇంట్లో వాళ్ళ పట్ల కానీ, బయట వాళ్ళ పట్ల కానీ, సంఘం వాళ్ళ పట్ల కానీ, స్నేహితుల పట్ల కానీ. ఈ ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించలేము, సంతోషంగా బ్రతకలేం, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఏడుస్తూ కూర్చోటం తప్ప సమాధానంగా ఎవరితో ఉండలేం. శాంతంతో, దీర్ఘశాంతంతో ఉండేదైతే అసలే లేదనుకోండిగా. దయ అనేది మర్చిపోయాం అనుకోండిగా. మంచితనం అనేది మంట కలిసిపోయింది అనుకోండిగా. ఇక విశ్వాసం అంటే అసలు దానికి అర్థాలే మారిపోయినాయి. మనకి ఆత్మఫలం కొదువుగా ఉంటే దాని అర్థం ఏంటంటే మనం ఎక్కడో పడిపోయాము అని అర్థం. సో ఇంకా
మీకు ఈ సిమ్టమ్స్ ఏ విషయాల్లో కనపడుతుంది అని అంటే పరిచర్య పట్ల మీకు చాలా వరకు ఒక ఏమంటారు నిర్లక్ష్య భావనో లేకపోతే ఇంకేదన్నా దానికి పేరు పెట్టండి. దేవుని పని పట్ల నిర్లక్ష్యం, దేవుని పని పట్ల కొంచెం ఏమంటారు ఆసక్తి, కరెక్ట్, ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. దేవుని పనిని పట్ల ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ ఆసక్తి తగ్గిపోతున్నప్పుడన్నా అర్థం చేసుకోవాలి, నేను ఇంకెక్కడో మిస్టేక్ అవుతుంది, నా స్పిరిచువల్ హెల్త్ ఖరాబ్ అవుతుంది ఎక్కడో అని అర్థం చేసుకోవటానికన్నా మనం ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాలు చేయకోకుండా మనం ముందుకు వెళ్తూ ఉంటే కొంచెం ఇబ్బంది. నేను ఇంకో మాట చెప్తున్నాను, ఇవన్నీ ఒక పక్కన పెడితే లోక కార్యాల పట్ల ఆసక్తి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, డెవలప్ అవుతూ ఉంటుంది. బయట విషయాల కొరకు ఆసక్తి పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు అర్థం చేసుకోవాలి మనం ఆధ్యాత్మికంగా పడిపోతున్నాము అని. సో ఇన్ని పదాలు ఎందుకు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఇవన్నీ మీకు సిమ్టమ్స్. ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేకుండా మీకు మీరు అర్థం చేసుకొని మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో తెలుసుకోవటం కోసం చేయాల్సిన పనులు. ఇప్పుడు ఇక్కడ అర్థం కాలేదు అయితే రెండో పని చేయండి. మీ సిమ్టమ్స్ మీకు తెలియకపోతే డాక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళినట్లు ఇగో కొంతమంది దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ ప్రార్థనా గదికి వెళ్ళి దేవుణ్ణి అడగండి, నా స్థితి ఏంటి ప్రభువా అని. 139వ కీర్తన చివరి వచనం చదువుతారా? 139వ కీర్తన 24వ వచనం. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గాల్లో నన్ను నడిపించుము. ప్రభా నాకు అర్థమైతే నేనే మార్చుకుంటా, నాకు అర్థం కాని విషయాలు ఉన్నాయి, నీకు ఆయాసకరమైనటువంటి లక్షణాలు నాలో ఉంటే అవి చూసి తెలియపరిచి మంచి మార్గాల్లో నన్ను నడిపించవా అని దేవుడి దగ్గర ప్రార్థన చేయటం. ఫస్ట్ దేవుణ్ణి అడగండి, దేవా నాతో చెప్పవా, నేను ఎక్కడ తప్పిపోతున్నాను, నా మాట, నా చూపు, నా ఆలోచన, నా ప్రవర్తన, లేకపోతే ఎక్కడ నేను ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నానో నాకు తెలియపరచు అని దేవుణ్ణి అడగండి. దేవుడు తెలియపరుస్తాడు. ఒకవేళ ప్రార్థనలో నీకు ప్రత్యక్షత రాలేదు, ఆయన నడిపింపును అర్థం చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము అని అంటే రెండో మార్గం ఏంటంటే వాక్యం దగ్గరికి రండి. దేవుని వాక్యం మీరు చదువుతున్నప్పుడే మీకు కన్నీళ్ళు వస్తాయి. మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, మీరు చదువుతున్నప్పుడు ఆ లక్షణం మీలో ఉన్నప్పుడు మీ మనసు ఖచ్చితంగా మిమ్మల్ని పశ్చాత్తాపానికి నడిపించింది. వాక్యం నీతో సూటిగా మాట్లాడిద్ది. చదువుతున్నప్పుడు అర్థం లేదా, బోధిస్తున్నప్పుడన్నా అర్థమవుతుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది. వాక్యం బోధించబడుతున్నప్పుడన్నా తెలిసిపోతూ ఉంటుంది. పాస్టర్ గారు బోధించని, లేకపోతే మనుషులు బోధించని, ఈవెన్ మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు చదువుతూ ఉండని, లేదా టీవీలో వాక్యం వింటున్నప్పుడే మనకు అర్థం కానీ, ఎక్కడో మైక్లో ఒక వాక్యం మనకు వినిపించబడుతూ ఉండని, ఏదన్నా జరగని, ఒక క్యాలెండర్నే పట్టుకొని ఒక వాక్యాన్ని సడన్గా చూడని, దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడిద్ది. అది నీ హృదయానికి ఆ టయానికి అర్థమవుతుంది, అది నీకు అర్థమవుతుంది. వాక్యం దగ్గరికి వచ్చినా అర్థం కానప్పుడు, ప్రార్థనా గదిలో కూర్చున్నప్పుడన్నా నీకు అర్థం కానప్పుడు నీ మెంటర్స్ దగ్గరికి మీరు వెళ్ళండి. మిమ్మల్ని గమనిస్తున్న కాపర్ల దగ్గరికి వెళ్ళండి. మీ కాపర్ దగ్గరికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయండి, లేదా ఒక ఆత్మీయుడితో కలిసి ప్రార్థన చేయండి. నేను చెప్పేది వినండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. కనీసం వారంకి ఒకసారి కాకపోయినా నెలకొకసారి ఒక 2-3 ఆత్మీయులు కలిసి ప్రేయర్ చేసుకోండి. ఏమైందో తెలుసా, పక్కనోళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు లేదా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత చిన్నపిల్లల్లాగా ప్రార్థన చేస్తున్నారో మీకే అర్థమైపోయింది. పదాలు కూడా రావు నోటెంట. మనకి ప్రార్థన నడిపింపు రాదు, ఏం చేయాలో అర్థం కాదు. ఏమైతే తెలుసా, ఆ టైంలో నీకు ఇంక అర్థమైపోతూ ఉంటుంది. మరి మీకు అలాంటి సేవకులు ఉన్నారు నాకు తెలియదు కానీ, ఉన్నారో లేదో తెలియదు కానీ, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నేను ఎవరి కింద అయితే భక్తి జీవితాన్ని చేసుకుంటూ వెళ్ళానో, మా ప్రార్థన చూస్తున్నప్పుడు, మా ప్రార్థన పదాలు నడిపింపును చూసినప్పుడు, మేము ప్రార్థన వెతుక్కుంటున్నాము 2 నిమిషాలు చేయటానికి చెమటలు గారుతున్నాయి అని అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇతడు ప్రార్థనా జీవితం లేనివాడు అని. సడన్గా ప్రేయర్ చేయి అని అంటారు, చేయను అని భయపడినా, చేసే ప్రార్థన నడిపింపుతో చేయకపోయినా సేవకులు దాన్ని పట్టుకొని మాట్లాడతారు. మీరు ఎప్పుడైనా విశ్వాసులు అలా కూర్చొని ప్రార్థన చేయండి. ప్రేయర్ చేసేటప్పుడు మీ నడిపింపు సరిగ్గా లేదు అని అంటే
క్లియర్ కట్గా చెప్తున్నాను, మీరు ఆధ్యాత్మికంగా ఏదో వ్యాధితో బాధపడుతున్నారు అని. మీరు పడిపోతున్నారు. కనీసం 2 3 కూడా ప్రేయర్ చేయడానికి మీకు నడిపింపు రావట్లేదు. సో మీ ఆధ్యాత్మిక జీవితం పడిపోతున్నప్పుడు ఆలోచించండి దాన్ని మళ్ళీ సెట్ చేసుకోవటానికి. ప్రార్థనలో నీకు అర్థం కాలేదు, వాక్యంలో నీకు అర్థం కాలేదు. ఇగో ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నా కూడా నీకు అర్థం కావట్లేదు అంటే ఇవన్నీ టెస్టులు అన్నట్టు. బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు లాగా ఇవి టెస్టులు వీళ్ళు చేస్తారు మనకి టెస్టులన్నీ. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు లేదా సిమ్టమ్స్ని చూస్తున్నప్పుడు మనకంటూ కొన్ని విషయాలు అర్థం కావాలి. ఇవి గనక లేకపోతే మీరు ఆధ్యాత్మికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకొని కొంచెం సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోషియా గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో యోషియా గురించి ఒక మాట రాసి ఉంటుంది. హిల్కియా అనేటటువంటి ఆయన దేవుని గ్రంథాన్ని తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆ గ్రంథాన్ని రాజుగారు చదివించుకుంటారు. ఆ గ్రంథాన్ని రాజుగారు చదివించుకోవటం మొదలు పెడతారు. 10వ వచనంలో ఏముందో చూడండి. 10, 11 వచనాలు చదువుతారా? చూడండి, ఆయన చదువుతున్నాడు, ఈయన వింటున్నాడు. ఆ మాటలు వింటున్నప్పుడే తన బట్టలు చింపుకొని, మీకు విషయం అర్థం కావట్లేదు ఏంటంటే, ఆ రోజుల్లో దేవుని ధర్మశాస్త్రాన్ని ఎవరు పడితే వాళ్ళు ముట్టుకొని చదివే కండిషన్స్ కూడా కాదు. రాజులైనా దాన్ని వివరించటానికి దాంట్లో ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రులు వచ్చి ఆ వాక్యాన్ని మాట్లాడాలి. ప్రవక్తలు వచ్చి ఆ వాక్యాన్ని పట్టుకొని బోధించాలి. వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళు చదువుతుంటే, వాక్యాన్ని చదువుతుంటే విని వస్త్రాలు చింపుకొని పశ్చాత్తాపడి కూర్చొని ఏడ్చాడు ఆయన. మళ్ళా ప్రజలందరి దగ్గరికి ఆ వర్తమానాన్ని పంపిస్తూ ఇదే మాటలు వాళ్ళకు కూడా చదివి వినిపించండి, నా మాటలు కూడా వాళ్ళకి చెప్పండి. మన పితరులు దేవుని వాక్య ప్రకారంగా నడవక ఈ శ్రమను అనుభవించారు. మనమైతే దేవుని వాక్య ప్రకారంగా బ్రతకటానికి ప్రయత్నం చేద్దామని ప్రజలకి తెలియపరిచి అందరూ కలిసి వాక్య ప్రకారంగా జీవించుట ద్వారా యోషియా కాలంలో రావాల్సినటువంటి శ్రమను దేవుడు తప్పించి ఆ ప్రజలకు నెమ్మదిని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. నీ లైఫ్లో దేవుని వాక్యం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మార్పు మొదలవుతుంది. నీ జీవితం ఏంటో నీకు తెలియపరచబడుతుంది, రికగ్నైజ్ అవుతుంది. నీ గుర్తింపు ఏంటో అని అంటే ఖచ్చితంగా నేను అంటున్నాను, ఖచ్చితంగా మార్పుకి ప్రయత్నం చేయండి. వాక్యం ప్రసంగం చెప్తున్నప్పుడు ఎవరన్నా చెప్పని, ఏడు పాస్టర్ గారు చెప్తున్నారా, పాస్టమ్మ చెప్తుందా, చదువు ఉన్నవాడు చెప్తున్నాడా, చదువు లేనివాడు చెప్తున్నాడా, ప్యాంట్ వేసుకున్న వాళ్ళు చెప్తున్నారా, గోషి కట్టుకున్న వాళ్ళు చెప్తున్నారా, ఈ తేడాలు అసలు చూడమాకండి. నిలబడ్డవాడు కాదు, నిలబెట్టుకున్నవాడు గొప్పవాడు. ఆయన మాట్లాడతాడు మనతో. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు మనతో. పెద్ద పెద్ద సేవకులతో గాడిద ద్వారా దేవుడు మాట్లాడాడు. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు వాడుకోదలుచుకుంటే దేవుడు ఎలాంటి పరిస్థితులనైనా, ఎలాంటి వారి ద్వారానైనా నీతో మాట్లాడతాడు. ఆ మాటలు విన్నప్పుడు మార్పు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ యోషియాకి మెత్తని మనసు ఉందంట. మెత్తని మనసు గలవాడై దేవుని వాక్యాన్ని విని అంగీకరించి తన వస్త్రములు చింపుకొని పశ్చాత్తాపడి ప్రజలందరినీ కూడా దేవుని వైపు తిప్పి దేవుని యొక్క క్షమాపణ పొందుకొని నెమ్మదిని అనుభవించాడు ఆయన. యోనా కాలంలో నినేవే ప్రాంతపు ప్రజలు ఎంత దుర్మార్గులో మీకు తెలుసు. ఒకటే ప్రకటన, ఒక దినపు ప్రకటన. 3 రోజులు ప్రకటన చేయమంటే ఒక రోజు వెళ్ళి ప్రకటన చేసి వచ్చి కూర్చున్నాడు ఆయన. ఒక్కరోజు చేసిన ప్రకటన ఎక్కడో ఒక చోట ఇక్కడి నుంచి అక్కడ దాకా తిరిగి వాక్యం చెప్పాడు అంతే. కానీ దేశమంతా ఉపవాసం ఉన్నారు. ఎందుకో తెలుసా? వీళ్ళు వాళ్ళకి చెప్తున్నారు, వీళ్ళు చేసిన పని పక్కనోళ్ళు చూస్తున్నారు. అట్లా రాజు దాకా వెళ్ళింది ఆ విషయం. రాజు అంటాడు, ఆ సింహాసనాన్ని దిగి గోనె పట్ట కట్టుకొని పశువులతో సహా, చిన్నపిల్లలతో సహా అందరూ దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు పడిన ఆ పశ్చాత్తాపం సేవకుడికి ఇష్టం లేదు, వాళ్ళు క్షమించబడటం. కానీ దేవుడి దగ్గర వాళ్ళు పడిన ఆ పశ్చాత్తాపం కనికరాన్ని పొందుకోవటానికి కారణమైంది. వాక్యం విన్నప్పుడు, వాక్య ప్రకటన విన్నప్పుడు వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనంలో, ఇగో పెంతెకోస్తు దినాన
పేతురు నిలబడి ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ ప్రసంగాన్ని విన్న వాళ్ళందరూ 37వ వచనంలో మాట్లాడినటువంటి మాట ఏంటనంటే, అయితే మేము ఇప్పుడు ఏమి చేయాలి అని వాళ్ళు అడిగారు. హృదయంలో పొడవబడ్డారు, నొచ్చుకున్నారు. వాళ్ళు దేవుడి దగ్గర ప్రాధేయపడుతూ అడిగిన మాట ఏం చేయాలంటే, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోమంటే 3000 మంది ముందుకొచ్చి బాప్తీసం తీసుకోవడానికి రెడీ అయిపోయారు. వచ్చిందేమో పండక్కి, జాగ్రత్తగా వినండి, ప్రపంచ నలుమూలల నుంచి పండగ చేసుకోవటానికి వచ్చారు, దావతులు చేసుకోవటానికి వచ్చారు. పండగ టైంలో పశ్చాత్తాపడుతున్నారు, ఏడుస్తున్నారు, మార్పు చెందుతున్నారు. దేవుని వాక్యం వారి జీవితంలో ఆడంబరాలు ఆటపాటలు కాకుండా పశ్చాత్తాపము, ఉపవాసము, కలిసి దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఒక గుంపుగా మార్చబడినటువంటి ఆ పరిస్థితి ఫస్ట్ టైం అక్కడ ఏర్పడింది. వాక్యంలో ఉన్న శక్తి ఏంటనంటే, వాక్యం వినిపించబడుతున్నప్పుడు హృదయాలు పొడవబడతాయి, జీవితాలు మార్చబడతాయి. సో అది లేకపోతే చాలా కష్టం. దావీదుతో కూడా నాతాను ప్రవక్త ఇలాగే వచ్చి మాట్లాడాడు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో, అది ఆ వ్యక్తివి, ఆ మనుషుడు నీవే అన్నప్పుడు సింహాసనం నుంచి లేచి బట్టలు జింపుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపడటానికి మొదలుపెట్టాడు ఆయన. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బైబిల్లో దేవుని వాక్యానికి రెస్పాండ్ అయినటువంటి వాళ్ళు చాలామంది. వాక్యపు వెలుగులో వాస్తవిక జీవితాలు బయటపడతాయి. నా ప్రియ దేవుని బిడ్డ, మనం ఏంటి అని తెలుస్తుంది, మనం ఏంటో తెలుస్తుంది. మీకు ఒకవేళ అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే వందనాలు. ఒకవేళ అలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే బైబిల్ని నాతో మాట్లాడు ప్రభువా అని చదవండి, అలాగే చదవండి. ఎవరి కోసమో చదవమాకండి, ఎవరినో సంతోషపెట్టడానికి అసలు చదవమాకండి. మిమ్మల్ని, మీ నాన్నని, లేకపోతే మీ పాస్టర్ గారిని, లేకపోతే ఎవరిని సంతోషపెట్టడానికి వాక్యం చదవమాకండి. నా కోసం నేను వాక్యం చదవాలి, నేను బోధించటం కోసం కంటే కూడా. సో వాక్యం విన్నా కూడా స్పందించకుండా ఉన్నటువంటి వాళ్ళ స్థితి వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు అద్దంలో నా ముఖంలో మురికి కనపడిందంటే దాని అర్థం నా తుడుచుకోమని కదా. వాక్యం వినిపించబడేది, వాక్యపు వెలుగులో మన వాస్తవిక స్థితి తెలిసేది ఎందుకనంటే మార్పు చెందటం కోసం. కానీ బైబిల్లో ఒక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళకి వాళ్ళ స్థితి తెలిసిన మార్పు చెందటానికి సిద్ధంగా లేని వాళ్ళు. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఫేలిక్సు అని ఒక అతను ఉంటాడు. అతను చేసిన పని ఏంటనంటే, పౌలు గారంట దేవుని వాక్యాన్ని, రాబోతున్న కాలపు తీర్పుని, నీతిని మాట్లాడి ఆ ఉగ్రతను గురించి మాట్లాడుతున్నప్పుడు అతనికి భయం వేసి చెప్పినటువంటి మాట, ఇదిగో ఇంత మటుకు చాలు, నాకు సమయం వచ్చినప్పుడు నిన్ను మరలా పిలిపించుకుంటా. తనకు అర్థమైంది, తనకు భయం వేసిందంటేనే లోపల కార్యం జరిగింది అని, తన స్థితి తనకు అర్థమయ్యింది అని. తన ఆ నీతిలో లేడు, ఆశా నిగ్రహంలో లేడు. రాబోతున్న కాలపు ఆ రాకడను గురించినటువంటి ఉగ్రత తనకు అర్థమైంది. వాస్తవం ఏంటో తెలిసినా కూడా తన బ్రతుకును మార్చుకోవటానికి ఫేలిక్స్ సిద్ధంగా లేడు. ఆ పక్కనే మీరు చూడండి 26వ అధ్యాయం 27, 28 వచనాలు చూస్తే అక్కడ అగ్రిప్ప అని ఇంకొక ఆయన ఉంటాడు. ఈ అగ్రిప్ప రాజా కూడా పౌలు మాట్లాడే ప్రతి ప్రసంగాన్ని పూర్తిగా విన్నాడు. లాస్ట్కి ఏమంటాడు తెలుసా? 28లో, ఇంత సులభంగా నీవు నన్ను అంటే అర్థమైంది ఏంటంటే, నువ్వు పౌలు గారు ఇంటెన్షను తను మార్పు చెందాలి, దేవుని బిడ్డగా మారాలని తాను బోధిస్తున్న సంగతి తనకు అర్థమైంది. తన వాస్తవిక స్థితి తనకు అర్థమవుతున్నా కూడా ఇంత తొందరగా, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుడిగా మార్చాలని నువ్వు అనుకుంటున్నావే అని అంటాడు. అంటే అది తెలిసినా కూడా ఆయన అక్కడి నుంచి పంపించేయటానికి ఇష్టపడ్డాడు తప్ప మార్పు చెందటానికి ఇష్టపడిన వాడు కాదు అగ్రిప్ప. ఇక్కడ కూర్చున్న మీ అందరితో ఈ మాట అంటున్నాను, మీ లైఫ్లో ఎప్పుడైనా దేవుడు బలంగా మీతో మాట్లాడి మిమ్మల్ని మార్పు చెందమని కోరితే, ఇంకా మార్పు చెందకుండా, వదిలేయాల్సినవి వదిలేయకుండా, ఇంకా వాటినే పట్టుకొని నీ యొక్క ఈగో సాటిస్ఫై అవ్వటం కోసం వాటినే ఆధారం చేసుకొని వేలాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఏదన్నా ఉంటే ఈరోజు మనం మార్పు చెందుదుము గాక. హల్లెలూయా. సో ప్లీజ్ మీరు మీ ఆత్మీయ జీవితం ఇంకా దిగజారిపోనివ్వమాకండి, నీకు ప్రభు దగ్గర దేవుడు ఇన్ని విషయాలు ఎందుకు తెలియపరుస్తున్నాడు అని కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చెప్పిన వర్తమానం నీకు చెప్పకుండా ఏదో ఒక నూతన వర్తమానం ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని ప్రేరేపిస్తున్నప్పుడు, మీకు త్వరలోనే ఒక వాక్యాన్ని మీతో మాట్లాడతా. రేగిన మనస్సు
అన్నది మీతో చెప్తా. దావీదు పక్కన ఉన్నటువంటి వాళ్ళంట పిల్లలను కన్నటువంటి ఎలుగుబంటిలాగా రేగిన మనస్సు కలిగి ఉన్నారంట. వాళ్ళు రేగిన మనస్సును గురించి నేను మీతో మాట్లాడతా. ఆత్మీయుడికి ఈ తీవ్రత ఉండాలి, ఈ ఆకలి ఉండాలి, ఈ మంట ఉండాలి. ఎందుకు పిల్లలను కన్నటువంటి ఈ ఆడ ఎలుగుబంటని ఎందుకు చెప్పారనంటే దానికి ఉన్న ఒకే ఒక్క ఆశ ఏంటో తెలుసా? 1-2 ఆశలు ఉంటాయి దానికి. తన బిడ్డల్ని కాపాడుకోవాలి, ప్రొటెక్షన్. రెండోది తన బిడ్డల్ని పోషించుకోవాలి. ఇవి తప్ప ఆడ ఎలుగుబంటికి వేరేది ఉండదు, వేరే ధ్యాస ఉండదు. ఇంకో ఎలుగుబంటిని దగ్గరికి రానివ్వదు, దానికంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండాలని అనుకోదు. సేమ్ రేగిన మనస్సు కాపాడుకోవటానికి ఉండేటటువంటి మనసు, రేగిన మనసు పోషించుకోవటానికి, తను బ్రతకటానికి కోసం, తన మీద ఆధారపడిన వాళ్ళని బ్రతికించడం కోసం ఉండేటటువంటి మనసు. రాబోతున్న కాలంలో దాని ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడును గాక. హల్లెలూయా. సో మీ ఆత్మ మిమ్మల్ని రేపకపోతే, మిమ్మల్ని ప్రేరేపించకపోతే ఈ విషయాల కొరకు చాలా కష్టం నా ప్రియ దేవుని బిడ్డ. చాలా తొందరలోనే మీలో కొంతమంది పిట్టలు రాలినట్టు, అరణ్యంలో ఆకులు రాలినట్టు వాళ్ళు రాలిపోయినట్టు ఆధ్యాత్మిక జీవితంలో రాలిపోయేటటువంటి పరిస్థితులు ఉండేది. ఎందుకనంటే ఇదిగో ఈ లక్షణాలు లేక. నెహెమ్యా 9వ అధ్యాయంలో వాక్యం విన్న వెంటనే వారి జీవితంలో జరిగినటువంటి మార్పులు ఇవి. మీ లైఫ్లో ఇది జరుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు క్వశ్చనైర్ రెడీ చేసుకోండి, ప్రశ్నాపత్రం అనండి దాన్ని, ఓకేనా? ప్రశ్నాపత్రాన్ని రాసుకునండి. ప్రశ్నాపత్రం ఏంటనంటే ఫస్ట్ కాలంలో ప్రార్థన అని పెట్టుకోనండి. మీకు అర్థమవుతుందా? ఇట్లా ఒక టేబుల్ వేసుకోనండి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని పెట్టుకోనండి, లేదా స్పిరిచువల్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఆత్మీయ స్వీయ పరీక్ష అని పెట్టుకోనండి. పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పేవి రాసుకోనండి. ఏమని రాసుకోవాలి? ప్రార్థన తగ్గింది, పెరిగింది, ఇది రాసుకోనండి. మీకన్నా మీరు యథార్థంగా బతకాలా? ఆ పేపర్ నేను అడగా, నాకు ఇవ్వాల్సిన పని లేదు. మీ పక్కన వాళ్ళు అసలే అడగరు, అడిగినా మాకండి. ఈవెన్ మీ పిల్లలకు కూడా చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న టెస్ట్, ఓకేనా? హెల్త్ బాగుండాలో వద్దా మీకు? హలో మగోళ్ళు, హెల్త్ మంచిగా ఉండాలో వద్దా? ఆరోగ్యంగా ఉండాలో వద్దా? ఉండాలనుకున్నప్పుడు కొన్ని టెస్టులు అవసరం. కనీసం 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలంట 30 ఏళ్ళు దాటిన వాళ్ళు. 30 ఏళ్ళు దాటిన వాళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది దొంగలు ఎత్తర్లే. అప్పుడు మీకు ఏం చెప్పాలంటే 1996లో పుట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి అనాలి. అప్పుడు దొరుకుతారు మీరు, లేదా దొరకరు. పుట్టారు అప్పుడే 96లో పుట్టిన వాళ్ళు అందరు చేతులు ఎత్తారు కదా. మీ అందరితో ఏమంటారంటే 30 ఏళ్ళు దాటినాయి కదా, టెస్టులు చేయించండి అమ్మా, ఒకసారి బాడీ చెకప్ చేయించండి, ఎట్టున్నామో తెలుసుకోనండి. అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో టెస్టులు చేయించుకోవటం మంచిది. ఏజ్ పెరిగే కొద్దీ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఒక చిన్న చెకప్ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? ఎందుకంటే ఇది ఇంకో 2-3 సంవత్సరాలు ఎక్కువ బతకటం కోసం, లేకపోతే ఆరోగ్యంగా ఉండటం కోసం, బతికే ఆయుష్ కూడా ముక్కుతూ మూలుగుతూ బతకకుండా కొంచెం ఆరోగ్యంగా బతకటం కోసం, ఓకేనా? సేమ్ అలాగే ఆధ్యాత్మిక జీవితం యొక్క పరీక్ష కూడా ఒకటి ఉండాలి. ప్రార్థన అని రాసి తగ్గింది, పెరిగింది అని పెట్టండి. మీరు వాక్య ధ్యానం తగ్గిందా, పెరిగిందా అనేది రాసుకోనండి. చర్చి పార్టిసిపేషను అంటే మందిరానికి ఆదివారం వచ్చేటటువంటి విధానం మీకు తగ్గిందా, పెరిగిందా? మీలో ఎప్పుడైనా ఇలాంటి కోరిక, చర్చితో పాటు వాక్యం వినిపించబడుతున్నప్పుడు గృహ కూడికలో, లేకపోతే ఇంకొక కూడికో, స్త్రీల కూడికో, ఉపవాసం, ఇంకేదైనా కానీ ఏ కారణం లేకపోతే మా ఇంట్లోనే ఒక ప్రార్థన పెట్టుకోవటానికో, ఇలాంటి ఆసక్తి, లేదా నలుగురికి వాక్యం వినిపించడం కోసం కారణం లేకపోయినా నా ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవటానికి కోసం, ప్రార్థన పెట్టించుకోవటానికి దారులు వెతుక్కునేటటువంటి లక్షణం. సో ఇవి పెట్టుకోనండి. చర్చికి మీ పార్టిసిపేషన్ ఎంత ఉంది? పోనీ చర్చి ప్రాంగణంలో మీరు గడిపే టైంని క్యాలిక్యులేట్ చేయండి. ఎప్పుడైనా టైంని క్యాలిక్యులేట్ చేయండి. మాకేం పని పాట లేదా అని మీరు అనొచ్చు మీ మనసులో. నేను ఆ స్వరం వినపడుతుంది, కానీ నాకు నా మాట ఏందనంటే, ఆ స్వరం వస్తుంది నాకు, బట్ నేను అనేది ఏందనంటే, అసలు అందరికీ పనులు ఉంటాయి, అందరికీ పని పాట ఉంటుంది.
పోనీ మీరు ఇంటికి వెళ్ళి చేసే ఉద్ధరించే పని ఏందో ఒకటి చెప్పండి నాకు. ఏం లే, అంతే. ఏందయ్యా నేను ఇంటికి వెళ్ళి చేసే పని అని అంటే కాళ్ళు చాపుకొని కూర్చోటమే. ఏం చెయ్యం మనమాట. మహా అయితే టీవీ చూస్తాం, మహా అయితే మొబైల్ చూస్తాం, మహా అయితే వండుకొని తింటాం, లేదా కొంచెం పడుకుంటాం, లేదా అంటే రీజనబుల్ వాల్యూ కొన్ని విషయాలు ఉంటే ఓకే. కానీ అంటే ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేస్తాను, క్వాలిటీ టైం స్పెండ్ చేస్తానంటే ఓకే. కానీ ఈ వేరే వేరే కారణాలు చెప్పుకుంటూ కూర్చుంటే మాత్రం కష్టం. ఎప్పుడైనా మీ టైము మందిరంలో ఎంతసేపు గడపగలుగుతున్నారో కూడా రాసుకోనండి. నేను ఈ క్వశ్చనైర్ మొత్తం ప్రిపేర్ చేసుకోనండి. నేను ఇంకొక మాట జ్ఞాపకం నేను ఇవన్నీ రాత్రి నా పుస్తకంలో మొత్తం రాసుకుంటున్నా. నా లైఫ్లో నేను ఎక్కడెక్కడ దిగజారిపోయానో, లేకపోతే ఎక్కడెక్కడ బాగానే ఉన్నానో, ఎక్కడెక్కడ డెవలప్ అయ్యానో, ఈ 3 కేటగిరీస్ రాసుకుంటూ వచ్చా. చాలా విషయాలు రాసుకుంటూ వచ్చినా నేను. సో ప్రార్థన, వాక్యం, లేకపోతే చర్చి విషయం మీరు రాసి పెట్టుకోనండి. మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మీరు పాపం చేసిన ప్రతిసారి, అంటే చూసినా, మాట్లాడినా, ఆలోచించినా, ఇంకేదన్నా చేసినా మీకు నొప్పి కలుగుతుందా లేదో కూడా టెస్ట్ చేయండి. కుష్ఠరోగం తెలుసా? కుష్ఠరోగం తెలుసా? కుష్ఠరోగం ఉన్న వాళ్ళకి పొడిచారనుకో చేతుల మీద స్పర్శ ఉండదు. తెలుసా? ఇవన్నీ ఎందుకు గాలిపోతాయి అనుకున్నారు? వాళ్ళకి ఎందుకు గాలిపోతాయి అనుకున్నారు? వాళ్ళకి స్పర్శ ఉండదు కదా. అన్నం ఉడుకుడు కన్నా ఇట్ట పట్టుకుని కూడా ఇటు దించొచ్చు. వాళ్ళ చేతులు గాలిపోతూ ఉంటాయి, వాళ్ళకి ఆ స్పర్శ ఉండదు, వాళ్ళకి తెలియదు. అందుకే మీరు కుష్ఠరోగం ఉన్న చోట కుష్ఠ ఉందనుకో, అక్కడ పొడుస్తారు ఇట్లా. ఏమా నొప్పి ఉందా? నొప్పి లేదని అంటే గజ్జి. నొప్పి ఉంటే గజ్జి, నొప్పి లేకపోతే కుష్టే. మీకు నొప్పి ఉందనుకో బతికున్నావని ఆత్మీయంగా. పాపం చేసిన తర్వాత కూడా నొప్పి అనిపించలేదు అనుకో, గిల్టీ ఫీలింగ్ లేదనుకో, నీ లైఫ్లో మోకరించడానికి కూడా ధైర్యం చాలట్లేదు అనుకో, ప్రార్థన ఏం చేయాలో తెలియకుండానే కంటిన్యూగా ఏడవటం తప్ప ఇంకేం చేయట్లేదు అనుకో, నువ్వు బతికున్నావని అర్థం. ఆత్మీయంగా నువ్వు ఇంకా జీవించినావని అర్థం. ఒకవేళ నీ లైఫ్లో పాపం చేసిన తర్వాత కూడా, తప్పు జరిగించిన తర్వాత కూడా నొప్పి కలగట్లేదు అని అంటే నువ్వు ఆలోచించాల్సిందే దాని విషయంలో. చివరిదాకా వెళ్ళి ఆ తర్వాత పూర్తిగా నయం చేయటానికి కూడా వీలు లేనంత స్థితిలోకి నువ్వు వెళ్ళటం కంటే, అంటే దేవుడంట రోమాపత్రిక ప్రకారంగా భ్రష్ట మనసుకి వారిని అప్పగించేసినట్టుగా, అంత భ్రష్ట మనసుకి అప్పగించబడేంత దాకా మన జీవితం వెళ్ళటం కంటే, ఇదిగో కృప మనతో ఉన్నప్పుడే మన పాపపు స్థితిలో నొప్పి కలుగుతుందో లేదో ఆలోచన చేయండి. నొప్పి కలుగుతుంది అని అంటే ఆ నొప్పిని ఇంకొంచెం కంటిన్యూ చేయండి. మనస్తాపానికి గురవ్వండి, గిల్టీగా ఫీల్ అవ్వండి. మోకరించడానికి మీకు లోకాసువార్త 18వ అధ్యాయంలో సుంకరి ప్రార్థన గురించి చెప్పాను కదా. ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? నా తండ్రి, నీ వైపు కన్నులెత్తుటకైనను నాకు ధైర్యము చాలక అతడు తన రొమ్ము గుద్దుకుంటూ నేను పాపిని, నన్ను క్షమించు అన్నాడంట. అంతే. ఏమన్నాడు? నీ వైపు చూచుటకు కూడా నాకు ధైర్యం చాలట్లేదు అనుకున్నాడు. కన్నులు పైకెత్తలేకపోతున్నాడు. అది గిల్టీనెస్. అది ఇట్లా చూడటానికి కూడా ఫేస్ చేయలేకపోయాడు ఆయన. ఏ చిన్న పొరపాటు జరిగినా దేవుడి దగ్గర ఇలాంటి సున్నితత్వం ఉంటే మనం ఇంకా దేవుళ్ళో బ్రతికున్నామని అర్థం. ఎంత తప్పు చేసినా, ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా మనలో చీమ గుట్టినట్టు కూడా అనిపించట్లేదు అని అంటే మనం ఎక్కడో తేడా కొడుతుందని అర్థం. రాసి పెట్టుకోనండి అవి కూడా. ఇంకా ఒక మాట చెప్తున్నాను. ఆరాధనలో మీరు ఆనందించలేకపోతే కూడా దాన్ని రాసి పెట్టుకోనండి, ఏదో తేడా కొడుతుందో నాకు అని. సో ఒకరితో సంబంధం లేకుండా పక్కనోళ్ళు దేవుళ్ళు ఆనందిస్తుంటే వీళ్ళు కళ్ళు తెరిచి ఎంటర్టైన్ అవుతుంటారు. వీళ్ళు ఫన్నీ వీళ్ళకి. ఎందుకంటే నేను అంటున్నాను, అలా ఆనందించేటటువంటి వాళ్ళని వెళ్ళి అడగండి. ఒకవేళ వాళ్ళు పక్కనోళ్ళని బట్టి వాళ్ళు చిన్నగా అనిపిస్తే మాత్రం వాళ్ళు నిజంగా దేవుళ్ళు ఆనందించలేదు, మనుషుల కోసమే వాళ్ళు ఎగిరారని అర్థం. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? మనుషులు ఏమనుకుంటారో అని ఆలోచించిన పరిస్థితే నీకుంది అని అంటే నేను అంటున్నాను, నువ్వు చప్పట్లు కొట్టడంలో ఆనందించు, కళ్ళు మూసుకొని ప్రభువుని ధ్యానించడంలో ఆనందించు, పాటల్లో ఆనందించు, ఒక్కొక్క పదాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేయి. ఇవేవి నీకు ఆనందాన్ని కలిగించట్లేదు అని అంటే, మందిరానికి రాగానే మనుషులను చూస్తే కడుపు నిండిపోయింది కొంతమందికి.
మనుషులను చూస్తే కడుపు నిండిద్ది, అక్క వారం అయింది నిన్ను చూసి అని. మనుషులను చూడగానే అది కలగట్లేదు అని అంటే, అక్కడ ఆనందించలేకపోతున్నావు అని అంటే, నీ ఆత్మీయ జీవితాన్ని పట్ల కొంచెం ఆలోచించాలని అర్థం. దేవుడితో ఏదైనా ఏ అటాచ్మెంట్ అయినా మందిరంలో అది నువ్వు ఆనందించలేకపోతున్నావు అంటే నువ్వు దాని గురించి కొంచెం ఆలోచించాలి. ఆత్మఫలాలు లేకపోతే ఆలోచించాలి ఖచ్చితంగా, అయ్యో నాకెక్కడో ఏదో లోపం జరుగుతుంది అని. లోక కార్యాల విషయంలో ఆలోచనలు కోరికలు పెరుగుతున్నట్లయితే ఆలోచించాలి కొన్నిసార్లు. ఆత్మల భారం లేకపోతే ఈ పరిచర్య పట్ల ఆసక్తి సన్నగిల్లుతుందంటే ఆలోచించాలి మనం. వీటన్నిటిని బట్టి ఒక క్వశ్చనైర్ రెడీ చేయండి, ఒక 10-12 ప్రశ్నలు వేసుకోనండి. దాంట్లో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయో చూసుకోనండి, ఓకేనా? ఎన్ని మార్కులు వచ్చినాయో చూసుకోనండి. ఒకవేళ 12లో 7 వచ్చినాయి, 5 ఉన్నాయి, 5 ఏమో మైనస్ అయినాయి, 7 ఏమో మంచిగా ఉన్నాయి అని అనుకుంటే బెటర్ అనుకోనండి. కొంచెం దాన్ని డెవలప్ చేయండి, పెంచడానికి ప్రయత్నం చేయడానికి మీరు ముందుకెళ్ళండి. సో ఈ అధ్యాయం మొత్తంలో కూడా వాళ్ళు చేసినటువంటి పని వాక్యానుసారపు విధానంలో వాళ్ళకి తెలియపరచబడినటువంటి పరిస్థితులు. నేను ముగిస్తున్నాను, మీ అందరికి చేతులు జోడించి చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని చదవండి. చదివితే సేవకుడు అవసరత ఎన్ని రోజులు మీకు ఉంటుందో నాకైతే తెలీదు, ఎంతమంది సేవకులు మీకు అందుబాటులో ఉంటారో నాకైతే తెలియదు, కానీ మీ ఆధ్యాత్మిక జీవితం క్రీస్తు వచ్చేంత వరకు నిలబడే ఉంటుందని మాత్రం చెప్పగలుగుతాను. హల్లెలూయా. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.